ఓకే, నో ప్రాబ్లం. ఓకే మేడం, ముందుగా స్టార్ట్. ఇన్వైట్ చేస్తా. ముందుగా మనందరి గురువైన పితామహ పత్రిజీ సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి వాళ్ళకు నమస్కరించుకుంటూ, ఇక్కడ వచ్చిన స్రవంతి మేడంకి నమస్కరించుకుంటూ తన జ్ఞాన అద్భుతమైన ధ్యాన దివ్య జీవితం గురించి చెప్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. స్వాగతం సుస్వాగతం మేడం స్రవంతి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పాలమూరు మాస్టర్స్ అందరికి, జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పాలమూరు మాస్టర్స్ అందరికీ ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, నా పేరు శర్వాణి. నేను 2004లో నాన్నగారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. ఫస్ట్ MMY ధ్యాన వైద్య యోగ శిక్షణ అని భిక్షమయ్య గురుజీ ద్వారా ధ్యానం నేర్చుకున్నాను అనమాట. ఈ ధ్యానం నేర్చుకోవడం వల్ల ఏమైందంటే, అక్కడ నేను ఒక ఇంటర్ డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఆ మూమెంట్ లో నేను ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత 2011లో ఈ సొసైటీకి రావడం జరిగింది. అంతవరకు 2004 నుండి జస్ట్ ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, అసలు ఏంటి యోగా ప్రాణాయామం ఇవంతా చేస్తూ ధ్యానం చేసేదాన్ని. సో అప్పుడు కూడా హ్యాపీగా ఉంది, చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది క్లాసెస్. తర్వాత నా జీవితంలో మార్పు ఎక్కడ వచ్చిందంటే 2011లో వచ్చింది. 2011లో ఈ సొసైటీలోకి రావడం అంటే, మేము ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి షిఫ్ట్ అయ్యాం అనమాట, కడపకు. మేము ఒక కాచిపేట అనే ఊర్లో ఉండేవాళ్ళం, అక్కడ నుండి కడపకు షిఫ్ట్ అయ్యాం 2011. అక్కడికి వచ్చిన తర్వాత నాకు లక్కీగా ఏంటంటే, మా పైన ఓనర్స్ పిరమిడ్ మాస్టర్సే, అలాగే పైన రెండుకునే వాళ్ళు పిరమిడ్ మాస్టర్సే రావడంతో స్టార్టింగ్ హ్యాపీగా ధ్యానం అంటే అక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆమెకి చెప్పేది, శర్వాణి నువ్వు కూడా ధ్యానం చేసుకోమా అంటే, ఓకే అంటే నాకు ధ్యానం గురించి తెలుసు, అది ఎలా చేయాలో, ఎందుకంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని భిక్షమయ్య గురుజీ గారు కూడా అలాగే చెప్పారు. నేను అలాగే కంటిన్యూషన్ చేస్తాను, ప్రాబ్లం లేదని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. హ్యాపీగా 2011లో ఈ ధ్యానం స్టార్ట్ చేయడంతో ఫస్ట్ నాకు రావడంతోనే సీనియర్ మాస్టర్స్ తోనే నాకు పరిచయం ఏర్పడడం. అలాగే వాళ్ళ ఫస్ట్ క్లాస్ వచ్చేసి నేను నందా గారి క్లాస్ విన్నాను. సార్ పిఏ నందా గారు ఉన్నారు కదా, నందప్రసాద్ సార్, ఆయన క్లాస్, ఆయన ఎక్స్పీరియన్స్ వచ్చేసి రాత్రి 9 నుండి 12 వరకు ఆయన కోసం అలాగే ఆయన క్లాస్ చెప్తూ ఉంటే అలా హ్యాపీగా అలా కూర్చొని వింటూ వినిపోయేవాళ్ళం అనమాట. అలా ఏ సీనియర్ మాస్టర్స్ వచ్చినా అందరం కలిసి ధ్యానం చేయడం, స్టార్ట్ చేసాం అన్నమాట. కానీ నేను ఒక స్కూల్లో ప్రైవేట్ టీచర్ గా వర్క్ చేసేదాన్ని. కొంతకాలం వరకు మాత్రం టీచర్ గా వర్క్ చేస్తూ మళ్ళీ స్టాప్ చేసుకున్నాను. ఆ స్కూల్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నేను పిల్లలకి ఫస్ట్ నాకు ఇక్కడ క్లాసెస్ అంటూ వింటూ ఉంటే అందరితో పరిచయం అవ్వటాలు, పెద్ద అంత సీనియర్ మాస్టర్స్ తో, నెక్స్ట్ వంశీ గారు వచ్చారు, తర్వాత ప్రేమనాథ్ గారు క్లాసెస్, ఇలా అంత సీనియర్ మాస్టర్స్ తోనే ఆటోమేటిక్ గా నాకు కనెక్ట్ అవ్వటం బై గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు. నేను అలా కనెక్ట్ అవటంతో సో నాకు కూడా అనిపించేది, ఏంటి వీళ్ళంతా చాలా బాగా వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పలేను, అంటే నేను కూడా సార్ ఎప్పుడు చెప్తుంటారు కదా, ఫస్ట్ మనం ధ్యానం అంటే ఏంటి అది నేర్చుకున్న తర్వాత వెంటనే ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్తుంటారు గురువు గారు ఎప్పుడు. సో మనం ఎలా ధ్యాన ప్రచారం చేయాలి, నాకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే ధ్యాన ప్రచారం ఫస్ట్ ఓకే నేను ఫస్ట్ చిన్న పిల్లలతో స్టార్ట్ చేస్తాను అనుకొని స్కూల్ కి టీచర్ గా వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ప్రిన్సిపాల్ తో అడిగాను, మేడం పిల్లలకి నేను ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అభ్యంతరం లేదు కదా అంటే, ఓకే అమ్మా హ్యాపీగా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, మీ క్లాసెస్ మీరు కంటిన్యూషన్ చేసుకుంటూ జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. సో అలా స్కూల్ కి వెళ్ళినప్పుడు నేను స్కూల్ కి ఫస్ట్ వెళ్తూనే పిల్లలకి ఒక 5 minutes మెడిటేషన్ చెప్పేదాన్ని. అలా నా ధ్యాన ప్రచారం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో నేను నేర్చుకోవటము ఫస్ట్ కొన్ని బుక్స్, నాకు సీనియర్ మాస్టర్స్ ఉన్నారు పైన చెప్పాను కదా, రమణ గారు ఉన్నారు, ఆ అన్నయ్య ఎక్కువ బుక్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మేడం ధ్యానం చేయటమే కాదు బుక్స్ చదవమ్మా అని చెప్పి ఇచ్చేవారు. సో హ్యాపీగా బుక్స్ తీసుకొని మెయిన్ ఫస్ట్ నాకు ఇచ్చింది బుద్ధుని జీవిత చరిత్ర. ఆ బుక్ తో నా లైఫ్ నిజంగా టర్న్ అయింది. ఎందుకంటే బుక్ చదువుతూ ఉంటే నాకు తెలియకుండానే ఆ వైబ్రేషన్స్ అన్కాన్షియస్ అంటే కాన్షియస్ తోనే ఉంటూ నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయేదాన్ని, వేరే ఎక్కడెక్కడికో అంటే వేరే
ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ మనం ఎలా ట్రావెల్ చేస్తామో అలాగే ధ్యానంలో మనం ఉన్న ప్లేస్ లోనే కూర్చొని హ్యాపీగా వేరే ప్లేస్ వెళ్ళి ఆ ప్లేసెస్ అంతూ ఆ సరౌండింగ్స్ అంతూ చూసుకొని వచ్చేదాన్ని. ఎక్కువగా మెయిన్ ఏంటంటే నేచర్ తో కనెక్ట్ అవ్వటం, ఎక్కువ నేచర్ లో ఉండటం అనేది చాలా ఇష్టం నాకు. అలాగే ఆ ఆ నేచర్ తోనే ఎక్కువగా కనెక్ట్ అయ్యేదాన్ని అనమాట ధ్యానంలో కూర్చున్నప్పుడు. అలా నా ఎక్స్పీరియన్స్ అలా స్టార్ట్ అయ్యింది. సో అక్కడ ధ్యాన ప్రచారం కూడా స్టార్ట్ అయింది. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వడం, అంటే వాళ్ళ క్లాసెస్ వినడం ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతూ ఉండిందంటే మనకు తెలియకుండానే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం ఎక్కువగా పొందుతూ ఉన్నాం. ఆ విధంగా పొందటం వల్ల ఏమైంది అంటే గిన నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి. ఫస్ట్ ఏంటి అంటే గిన ఎక్కువగా ఏమో అంటే ఎక్కువగా భయపడేదాన్ని. అంటే బాగా ఎక్కువ ఏ చిన్న విషయాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండేది కాదు. చాలా సఫర్ అయ్యేదాన్ని. హెల్త్ ఇష్యూస్ ఏ ప్రాబ్లం లేదు కానీ కానీ ఏంటంటే ఏ చిన్న విషయాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండేది కాదు. ఎక్కువగా బాధపడ్డము, దాని గురించి పదే పదే తలుచుకుంటూ ఎక్కువ మనస్పర్ధలు తెచ్చుకోవడం ఇవంతా ఎక్కువగా ఉండేది. కానీ ఎప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చి స్టార్ట్ చేస్తూ వచ్చాము, ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ వాళ్ళ యొక్క క్లాసులు వినడం ద్వారా ఏమవుతుందంటే నాకు చాలా మార్పులు వచ్చాయి అన్నమాట. ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే పత్రి గారితో 2011లో ఒకసారి గురువు గారు వచ్చారు కడపకి. స్టార్టింగ్ గురువు గారు చూసినప్పుడు ఏమైంది అంటే ఈ చాలా ఏజ్డ్ పర్సన్, అంటే అందరూ వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా సార్ దగ్గర మీరు మీద పడిపోతున్నారు. మేము అనుకునే వాళ్ళం ఏంటపైన ఇంత ఏజ్డ్ పర్సన్ వీళ్ళు ఏంటి ఇలా గురువు గారి దగ్గరికి వెళ్ళి కొంచెమైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఎందుకలా అసలు అందరూ ఆయన వెళ్ళి పడిపోతున్నారు ఏంటి అని మనసులో ఆ ఫీలింగ్ ఉండేది. కానీ ఆయన దగ్గరికి మాత్రం ఎప్పుడు దగ్గరగా వెళ్ళలేదు. తర్వాత ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు దగ్గరగా వెళ్ళి ఆయన దగ్గర పాద సేవ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళాను. సార్ అప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూశారు. కానీ నాకు కొంచెం భయం వేసింది. ఏంటి ఈయన ఇలా చూస్తున్నారు అంటే కొంచెం ఎట్లయినా గురువు గారి దగ్గర అంటే కొంచెం భయం ఉందన్నమాట. ఆ భయంతో దూరంగా ఉన్నాను. ఆ దూరంగా ఉండటంతో ఏమైందంటే మళ్ళీ సార్ ఒక 5 మినిట్స్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడంతో అప్పటి నుంచి నిజంగా సార్ని గురువు గారిని కలిసిన ప్రతిసారి నా లైఫ్ లో ఏమవుతుందంటే లైఫ్ లో చేంజెస్ స్టార్ట్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ నెక్స్ట్ అలాగే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ 2015లో అలా ధ్యాన ప్రచారం చేస్తూ స్కూల్స్ కి టీచర్ గా వెళ్తూ ఉంటాను. అలాగే ప్రతి ఒక్క చోట శాకాహార ర్యాలీలు కానీ ఎక్కడైనా ధ్యానం క్లాసెస్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళటం కానీ ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలన్న తపనతో ఎక్కడ ఎవరు ఏ మాస్టర్స్ ఇన్వైట్ చేసినా అక్కడికి వెళ్ళటము, అక్కడ ధ్యాన ప్రచారం చేయటము, పల్లెలకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేయటము, ఇలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంది. సింపుల్ గా ఏంటంటే అలా జరుగుతున్న కొంత సమయంలో ఏమవుతుంది వచ్చిందంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అంటే సమస్యలు స్టార్ట్ అయ్యాయి. ఏవి ఇంట్లో సమస్యలు స్టార్ట్ అవుతూ వచ్చాయి. మా వారికి హెల్త్ ఇష్యూ రావటము, ఆ హెల్త్ ఇష్యూస్ రావటంతో చాలా కొద్ది రోజులు మాత్రం బాగా డిస్టర్బెన్స్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఆ డిస్టర్బెన్స్ గా ఫీల్ అయినప్పుడు ఏమైంది అంటే దాంతో ధ్యానాన్ని ఎలా చేయాలన్నది ఫస్ట్ మా వారు చేస్తూ ఉన్న వాళ్ళు చేస్తూ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన. అంటే తెలిసి కూడా తను చేయలేకపోయారు కొద్ది రోజులు. తను ఎక్కువగా భౌతిక ప్రపంచంలో ఎక్కువగా జీవిస్తూ ఉండటంతో ఆ భౌతిక ప్రపంచం పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారనమాట. తర్వాత హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల ఏమైంది అంటే ధ్యానంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి మాకు సార్ రమణ గారు అని చెప్పాను కదా, ఆయన చెప్పారనమాట. మీరు వెళ్ళి ఫస్ట్ మీరు కంటిన్యూషన్ ధ్యానం చేయండి. ఒకవేళ మీకు ఎంత ట్రై చేస్తూ ఉన్నా కూడా మీరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. ఒకసారి ఇది ట్రై చేయండి అని చెప్పారు. మా వారు అలా కూర్చొని డైలీ 10 గంటలు ధ్యానం చేస్తారు. ఎంత అద్భుతంగా ఆ ధ్యానం స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ అసలు కూర్చునే కెపాసిటీనో లేని వ్యక్తి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పారంటే అసలు కింద కూర్చోకూడదు, బెడ్ పైన అంటే ఏ బెడ్ లేకుండా ఒక చెక్క బల్ల పైన మాత్రమే పడుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ చిన్న ఏజ్ లోనే ఏంటి ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు అని చెప్పి చాలా సఫర్ అయ్యారు తను కూడా. ఈ విధంగా వంశీ మాస్టర్ అడిగితే లేదు నువ్వు గ్రూప్ మెడిటేషన్ చెయ్యి, నీకు ఆ గ్రూప్ మెడిటేషన్ లో ఏమవుతుంది అంటే నీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్పారు. నిజంగా అక్కడ ఆ విధంగా తన హెల్త్ ఇష్యూ రావడం మేము పూర్తిగా భార్యాభర్తలు ధ్యాన ప్రచారంలోకి ఎంటర్ అవ్వటం చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ కష్టం రావటం వల్ల ఏమైంది అంటే మా లైఫ్ పూర్తిగా టర్న్ అయింది.
ఆ సమస్య వచ్చింది కాబట్టి మేము అంత అద్భుతంగా ధ్యానంలోకి ఎంటర్ అయ్యాం. నేను అంతకుముందే ఎంటర్ అయ్యాను. కానీ మా వారు పూర్తిగా ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈ విధంగా తన హెల్త్ ఇష్యూ రావడమే. అందరూ సమస్యలొస్తే ఆ సమస్యల్ని ఎలా తట్టుకోవాలనేది తెలియకుండానే చాలా సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఆ సమస్యలు రావటం వల్ల ఏమైంది అంటే, ఈ ధ్యానం చేయడం వల్ల దాని నుండి మనం ఎలా బయటపడాలన్న విషయాన్ని చాలా అద్భుతంగా ఈ ధ్యానం నాకు నేర్పించింది మా లైఫ్‌కి. అంత అద్భుతంగా ధ్యానం నేర్పించింది కాబట్టి మనకి ధ్యాన ప్రచారాన్ని మాత్రం ప్రతి ఒక్కరు ఎవరు వదిలిపెట్టకూడదు. మేము ఆ విధంగా ధ్యాన ప్రచారం చేయటం వల్ల ఏమైంది అంటే, మాకు అనుకోకుండా తన మెడిటేషన్‌లోనే ఎక్కడ తను హెల్త్ ఇష్యూ పరంగా మెడిటేషన్ స్టార్ట్ చేశారు. కానీ మాకొచ్చిందేంటంటే, మా వారికి వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఫస్ట్ ధ్యానంలో ఏమొచ్చింది అంటే ఆయనకి ఒక పిరమిడ్ చూపిచ్చారు మాస్టర్స్. అది ఎక్కడ కట్టాలి? ఎలా చేయాలి? ఎక్కడ కట్టాలని ఒక ప్లేస్‌ని కరెక్ట్‌గా చూపిచ్చారనమాట. ఆ ప్లేస్ చూపిచ్చడం ఏంటి ధ్యానం కింద కూర్చున్నాం మనము. మన హెల్త్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి కూర్చున్నారు మా వారు. కానీ తనకొచ్చిందేంటంటే మీకు పిరమిడ్ చూపిస్తోంది. అప్పుడు మాస్టర్స్‌ని అడిగారనమాట. ఏంటి సార్ మీరు నేనేమో హెల్త్ పరంగా కూర్చుంటే నాకేంటి ఇలా ఈ విధంగా ఆహ్, పిరమిడ్ చూపిస్తోంది. పిరమిడ్ కనపడుతోంది అంటే, సరే మాస్టర్స్‌ని ఒకసారి ప్రశ్న వేసుకోండి మీరు. ఎందుకు ఈ విధంగా కనపడుతుంది? ఎందుకు ఈ విధంగా వస్తోంది మీకు అని చెప్పడంతో తను మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే అప్పుడు చూపించిందనమాట. పిరమిడ్ వచ్చేసి మీ షాప్ పైన కన్‌స్ట్రక్షన్ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంటుంది. అంటే మీకు ప్లేస్ ఉంది కదా! ఆ ప్లేస్‌లో మీకు కన్‌స్ట్రక్షన్ చేస్తారని చెప్పి పిరమిడ్ ప్లేస్ కూడా చూపించడం జరిగింది. సో, దాంతో మేము అప్పటి నుండి ధ్యాన ప్రచారం చేస్తూ గురువు గారితోనే భూమి పూజ చేయించాము. ఇప్పుడు మెడిటేషన్ హాల్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌లో మెడిటేషన్ హాల్ వర్క్ జరుగుతోందనమాట. ఈ విధంగా అద్భుతంగా మా లైఫ్ అనేది సాగిపోతూ ఉంది. నిజంగా మాస్టర్స్ ప్రతి ఒక్కటి ఇంతకుముందు నా చిన్నప్పుడు ఏంటంటే అంటే మేము ఎక్కువగా అమ్మా, నాన్న వాళ్ళు ఆర్థిక స్తోమత పరంగా కూడా వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుండి వచ్చినదాన్ని నేను. సో, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో వచ్చిన కొన్ని ప్లేసెస్‌కి మాత్రమే బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు ఉండేది కాదు నాకు. ఏంటంటే ఎప్పుడు ఇక్కడ మాకు ఇంటి దేవుడు నరసింహస్వామి. సో, పెంచలకొండకు వెళ్ళేవాళ్ళమనమాట. అక్కడ హ్యాపీగా అక్కడ ఉన్న ఆశ్రమం ఉండేది. లలితామాత ఆశ్రమం. ఆ ఆశ్రమంకెళ్ళేదాన్ని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి పువ్వులంటే చాలా ఇష్టం. అంటే చెప్పాను కదా! నేచర్‌తో కనెక్ట్ అవ్వడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ నేచర్‌లో ఉండడం ఎంత బాధనైనా కూడా ఆ చెట్లను చూస్తే, ఆ చెట్టుకు అందంగా ఉన్న ఆ పువ్వుల్ని చూస్తే ఇంతటి బాధనైనా మర్చిపోయేదాన్ని. ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేదాన్ననమాట నేను. ఆ విధంగా ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నాకు తెలియకుండానే నాలోని బాధని వాడితో షేర్ చేసుకునేదాన్ని ఒక ఫ్రెండ్లీ లాగా. దాంతో ఎక్కువగా అక్కడికి వెళ్ళటం, ఆశ్రమంకి వెళ్ళటం, ఆవిడ ఈ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు. సో, ధ్యానం అయితే నేను చిన్నప్పుడు కాబట్టి మాకదంతా తెలిసేది కాదు. హ్యాపీగా అలా వెళ్లి చేస్తూ ఉండేదాన్ని. అలా ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎన్నో ఊర్లు తిరిగాం మేము. అంటే మన ధ్యానం ద్వారానే హిమాలయాలకు వెళ్ళాము, ఇండోనేషియాకి వెళ్ళాను, కాశీకి వెళ్ళాను. ఇలా అద్భుతంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట నేను. చాలా అద్భుతంగా ఉండేది నాకి. ఎందుకు చెప్తున్నానంటే, ధ్యానంలోకి ఎంటర్ అవ్వటంతో నా లైఫ్ పూర్తిగా మారిపోయింది మేడం. ప్రతిసారి గురువుగారిని కలిసిన ప్రతిసారి నా లైఫ్‌లో చేంజెస్ వచ్చేవి. నేను నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన కూడా ఆహ్, నాకు తెలిసేది కాదు. జస్ట్ నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. 2012లో వెళ్ళినప్పుడు అసలు ధ్యాన మహాచక్రంకి నేను ధ్యాన మహాచక్రం 11 డేస్ వెళ్ళడం, కుటుంబంతో సహా వెళ్ళాం అందరం కలిసి. 11 రోజులు ఎంతో అద్భుతంగా అక్కడ సర్వీస్ చేస్తూ వచ్చాం. ఆ సర్వీస్ ఏ విధంగా చేస్తూ వచ్చామంటే మార్నింగ్ 7కి అక్కడికి కిచెన్‌లోకి వెళ్తే నైటు 11:30, 12 అవుతుంది. మేము మళ్ళీ పడుకునేసరికి. మార్నింగ్ 4:30, 5కి మళ్ళా లేపేవారు. జస్ట్ 3, 4 అవర్స్ మాత్రమే నిద్రపోతూ ఉన్నా అక్కడ మెడిటేషన్ చేస్తూ అద్భుతంగా ఆ ధ్యానాన్ని చేయటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ మనకి నిద్ర అనేది కూడా లేకుండానే అద్భుతంగా ఉండేదన్నమాట. నిద్ర అవసరం రాకుండా ఉండేది. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే మాస్టర్స్
మనము ధ్యానం చేయటం వల్ల మనం అసలు ఎందుకు ధ్యానంలోకి వచ్చామో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఆ ధ్యానం ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తున్నాము? మనం ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఎందుకంటే సమస్యలు లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. కానీ ఆ సమస్యలు ఎందుకొచ్చాయి అన్న దాని గురించి దానికి కారణం మనమే మనమే అని మాత్రమే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక సమస్య వచ్చింది అంటే దానికి కారణం ఎవరు? అక్కడ దాని లోతుగా కొంచెం ఆలోచిస్తే దాని దాని యొక్క ప్రాబ్లమ్ ఏంటి? అక్కడ సొల్యూషన్ అనేదని కూడా ఆ ధ్యానంలోనే మనకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సమస్య సమస్య అంటూ సమస్యల వెంట వెళ్తున్నారు కానీ ఆ సొల్యూషన్ ఎక్కడుండేది మాత్రం తెలియకుండానే బాధలకు గురవుతున్నారు. ఆ బాధల్ని తట్టుకోవాలి అంటే గిన ఒక ధ్యానం మాత్రమే మనకు పరిష్కారం చూపిస్తుందన్నమాట. అందుకే ధ్యానం శరణం గచ్చామి అని పత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చిన్న చిన్న అనుభవాలతోని ఎంతో ఎంతో అద్భుతంగా మనకు ఈ ధ్యాన ప్రచారం జరుగుతూ ఉంది. ఒక పిఎంసి ద్వారా గాని, స్వర్ణమాల పత్రిజీ గారి అనుభవాలు వింటూ ఉంటే గిన నిజంగా చెప్పాలంటే మనకు మనం ఎన్నో కష్టాలను చిన్న చిన్న కష్టాలకే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ స్వర్ణమాల పత్రి గారు నిజంగా అమ్మవారు ఎంతో ఒక ఒక సీతాదేవి ఏ విధంగా కష్టాలు పడ్డారో అమ్మ కూడా అంతే విధంగా కష్టాలు పడ్డారు నిజంగా చెప్పాలంటే. అవి కష్టాలుగా ఆవిడ అనుకోలేదు. కానీ మన కష్టాలతో పోల్చుకొని మనం చిన్న సమస్యకే బాధపడుతూ ఉంటాం కాబట్టి ఆవిడ కష్టం నిజంగా మనకు కూడా ఆవిడ స్వర్ణామృతం విన్నామంటే మనకు ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకు పూర్తిగా మనకు నిజంగా మన భర్తలకి ఆ విధంగా చేస్తే గిన మనం ఖచ్చితంగా భర్తలు వదిలిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. మనకి ఈ సమస్య వద్దు, మనకి ఈ ప్రాబ్లం మనము ఇంత కష్టాన్ని మనం ఎలా తట్టుకోగలుగుతామని చెప్పి చిన్న చిన్న దానిలకి మనం గొడవపడి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ స్వర్ణమాల పత్రి గారు నిజంగా ఎంతో ఓపిక, ఎంతో సహనంతో ఇక్కడ ఓర్పు సహనం అనేది మనం ఎలా నేర్చుకోవాలన్నది అద్భుతంగా మేడం స్వర్ణమాల పత్రి గారి ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. స్వర్ణామృతం ద్వారా మేడం కూడా చాలా అద్భుతంగా చేస్తారనమాట. ఎందుకంటే స్వర్ణమాల పత్రి గారి నేచర్ తో ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. ఆ నేచర్ ఎంత అద్భుతంగా మేము ఈ మధ్యనే తిరుమల వెళ్ళేసి వచ్చాం మేడంతో. తిరుమలలో ప్రోగ్రామ్ జరగడంతో తిరుమలకి వెళ్ళి 2 days మేడంతోనే ఉన్నాము. మేడంతో ఉండటం వల్ల ఏమైందంటే ఆ రోజు మొత్తం మేడం ఎలా నేచర్ తో ఉండాలి, నేచర్ తో ఉండటం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి అంటూ చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ నేచర్ ఎందుకంటే ప్రకృతితో మమేకం అవ్వటం అంటే ఒక సీతామాత దగ్గర మనం నేర్చుకోవాలి. సీతాదేవి మన సీతాయనం ద్వారా డాక్టర్ డీనా మెరియం ద్వారా ఆవిడ ఎంతో అద్భుతంగా సీతాయనం బుక్ రాశారు. ఆ బుక్ లో నిజంగా చెప్పాలంటే సీతాదేవి భూమితో ఎలా కనెక్ట్ అయ్యారు, అలాగే ప్రకృతితో ఎలా కనెక్ట్ అయ్యారు. ప్రకృతితో కనెక్ట్ అవ్వడము అంటే మనతో మనం కనెక్ట్ అవ్వడం, అంటే మన లోపల ఉన్న ఆత్మతో మనం కనెక్ట్ అవ్వడం అన్నమాట. అది ఏ విధంగా అంటే ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క సమస్య అంటే చుట్టూ ఉన్న మన సమస్యలను మనం తొలగించుకుంటూ చుట్టూ ఉన్న ఎప్పుడు మనము మనల్ని మనం రక్షించుకుంటూ చుట్టూ ఉన్న జంతుజాలాన్ని ప్రతి ఒక్క జీవిని మనం ఎలా రక్షించాలనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అందుకే గురువు గారు ఎప్పుడు శాకాహారం గురించి అలాగే మొక్కల్ని పెంచడం గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు తెలియకుండానే మనం అడవుల్ని అన్ని నాశనం చేస్తున్నాం. జంతువులను జీవహింస ఎక్కువగా చేస్తూ ఉన్నాం అన్నమాట. ముఖ్యంగా జీవహింసను ఆపాలి. మనము ఈవెన్ చాలా మందికి తెలియదు. యాక్చువల్ గా ఏం చేస్తుంటారంటే కోడిగుడ్డు అంటే కేక్స్ అవన్నీ తింటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కేక్ లో కూడా ఎక్కువ వేస్తారు మేడం. దయచేసి తెలిసిన కొంతమంది తెలియక తింటూ ఉన్నారు కేక్స్ అవంతా. దయచేసి ఒక్కసారి మీరు కనుక్కోండి షాప్స్ లో కానీ ఇక్కడ దీంట్లో కేక్ లో ఎక్కువ వేస్తారు అనేది. కోడిగుడ్డు కూడా మాంసాహారంతో సమానమే. ఒక ప్రాణిని ఇప్పుడు మన కడుపులో ఉన్న పిండాన్ని మనం ఏ విధంగా చంపితే మనం ఎంత సఫర్ అవుతామో అలాగే కోడి పిల్ల రావాలంటే ఆ కోడి గుడ్డులో ఉండే వస్తుంది. అంటే మనము ఆ కోడి పిల్లని రానియకుండానే మనము కోడిగుడ్డులో అంటే కోడిని చంపేస్తున్నాం. కోడిగుడ్డు తినడం అంటే ఒక బిడ్డను భూమి మీదకి రానియకుండా మనం దాన్ని చంపేస్తున్నాం. కాబట్టి దయచేసి జీవహింసను మానండి. ధ్యాన ప్రచారం చేయటం ఏంటంటే ముఖ్యంగా జంతువులను రక్షించాలి. జీవకోటిని మనం మన ప్రాణం ఎంతో ప్రతి ఒక్క జీవి ప్రాణం యొక్క విలువ కూడా అంతే. అదే మనం తెలుసుకోవాలన్నమాట. నేచర్ తో ఇప్పుడు సీతామాత ఎక్కువ మామూలుగా సీతామాత ఎంత అద్భుతంగా చెప్పింది అంటే ఆమె ఎప్పుడు
నేచర్ లోనే ఎక్కువ ఉంటూ వచ్చింది అనమాట. అంటే ప్రకృతితో ఎక్కువగా మమేకం అవుతూ వచ్చింది. తను చిన్నప్పటి నుండి అందరూ కూర్చొని ఒక ఆశ్రమానికి తీసుకెళ్తే జనక మహారాజు ఆవిడ ఏం చేసింది అంటే గన అందరూ కూర్చొని ఆశ్రమంలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆవిడ మాత్రం అడవిలోకి వెళ్ళిపోయి ఒక చిన్న కోతికి అంటే తల్లి కోతికి దెబ్బ తగిలిందన్న చిన్న పిల్ల కోతులు అంటూ బాధపడుతూ ఉంటే గిన వాటిని ఎంత దాన్ని మళ్ళా దాని దగ్గరకు తీసుకొని చిన్న వయసులోనే ఆవిడ ఆ చిన్న వయసులోనే ఏం చేసింది ఆ కోతిని దగ్గర తీసుకొని దానికి స్వస్థత చేకూర్చి అంటే ఆ మూలికలు అక్కడ ఉన్న మూలికలను తీసుకొని దానికి వైద్యం చేస్తుంది. ఎంత గొప్ప విషయమో కదా మాస్టర్స్. ఎందుకంటే మనకు తెలియదు. మనకు ఆ జంతువుల్ని తెలియకుండానే అంటే నేచర్ తో కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ జంతువుల యొక్క ప్రేమతత్వం మనకు అందించబడుతుంది. మనం ఎంత ప్రేమ చూపిస్తామో అవి కూడా మనకు అంతే ప్రేమ చూపిస్తాయి. మనం అందుకే చాలా మంది చిన్న మన ఇంట్లో కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. అవి ఎంత అద్భుతంగా వాటి ప్రేమను చూపిస్తాయో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి పైన ప్రేమతత్వాన్ని పెంచటం. వాళ్ళు ఎంతటి మూర్ఖులు కావచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కొన్ని కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆహ్, అత్త కోడళ్ళ సమస్యలు కానీ, తల్లిదండ్రుల సమస్యలు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలియకుండానే ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చాలా డిస్టర్బ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అనారోగ్యం ప దానివల్ల ఎక్కువ బాధపడుతూ, అనారోగ్యం గురి తెచ్చుకుంటూ ఇవి చాలా చాలా వస్తూ ఉంటాయన్నమాట. అందుకే ముఖ్యంగా మనం చేయాల్సిందేంటంటే ధ్యానం చేస్తూ ఉంటే ఈ సమస్యలన్నిటిని ఒక్కొక్కటిని తొలగించుకోగలుగుతామన్నమాట మనం. ఈ ధ్యానం చేయటం వల్లనే మనకు అద్భుతంగా, ఆనందంగా మనము జీవించగలుగుతాం కూడా. ఓకే. మాస్టర్స్ ఇంకొకటేంటంటే అలాగే సీతమ్మతో ఎందుకు అంత నేచర్‌తో కనెక్ట్ అయ్యింది అంటే, ఆమె భూమిలో పుట్టింది. భూమిలో పుట్టడం అంటే భూమాత యొక్క బిడ్డ అని మనం అనుకుంటాం. భూమితో కనెక్ట్ అవ్వడం అంటే మనం కూడా ఇప్పుడు రైతు ఉన్నారు కదా! రైతులు పంట వేస్తారు. ఒక్కోసారి చాలా అద్భుతంగా పంటలొస్తాయి. ఒక్కోసారి చాలా లాస్ వస్తూ ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళు నిజంగా అక్కడ చేయాల్సిందేంటంటే ఒక రైతు భూమి దగ్గరికి వెళ్లి, మనం పొలం దగ్గరికి వెళ్లి, మనం నాటే ప్రతి విత్తనాన్ని ధ్యానం చేసి మనం ఒక అర్ధగంట ధ్యానం చేసి అక్కడ ఆ భూమిలో ఆ విత్తనాలకు నాటామంటే గిన నిజంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి మాస్టర్స్. ఇదెందుకంటే నేను స్వయంగా మా ఇక్కడ కడపలో ఆంజనేయ పిరమిడ్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే పిరమిడ్‌కి దగ్గరగా కొంత భూమిని తీసుకొని అక్కడ ఫ్యామిలీ ఉంది. ఆ భూమిని తీసుకొని వాళ్ళక్కడ పంటని పండిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి నిజంగా ఒక పంట కాకపోతే మరొక పంట అద్భుతంగా వచ్చేది. నేను ఒకటే మాట చెప్పాను. మీరు తీసుకొచ్చిన విత్తనాలను ఆ పిరమిడ్‌లో ఉంచి, అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. తర్వాతనే మీరు ఆ విత్తనాలు నాటితే గిన చాలా అద్భుతంగా మీకు వస్తుంది పంట అనేది. వాళ్ళంత సర్విస్ ఓరియెంటెడ్‌గా చేస్తూ ఉన్నారు. ఆ పిరమిడ్‌ని చూసుకోవటం గాని, అక్కడ అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళు అదే విధంగానే అంత అద్భుతంగా వాళ్ళకి ఆ పంట రావడం రైతులకు కూడా ఆహ్, ఆయన చాలా బాగా అద్భుతంగా పంటను పండించుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకోగలిగారు. ఇది కళ్ళారా నేను చూసాను. నేను ప్రతి ఒక్క రైతుకు చెప్పేదేంటంటే మన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఎందుకంటే మన చుట్టుపక్కల ఎంతో మంది రైతులు పంటలు సరిగా లేక వర్షాలు రావటం వల్ల పంటలు సరిగా పండకపోవడం కానీ, ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అలాగే మన ఆహారం కావాలి అంటే ముందు మనకు రైతులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే మనకి ఆహారం దొరుకుతుంది. సో, అటువంటి రైతులకి మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే రైతుల్ని ఎక్కువగా ధ్యానానికి మోటివేట్ చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి. రైతులకు వెళ్లి మనకి ఇంటింటికి వెళ్లి రైతులకు ధ్యానం గురించి చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి అంటే ఫస్ట్ ముందు మీరు ధ్యానం చేయండి. ఆ ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే భూమాత మీతో కనెక్ట్ అవుతుంది. అంటే భూమి యొక్క ఆ తల్లిని ఎక్కువగా సేంద్రియ ఎరువు వ్యవసాయం స్టార్ట్ చేయించాలి. ఈ మామూలుగా ఎరువులు ఎక్కువగా కాకుండా సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఏమవుతుందంటే భూమాత కూడా భూమిలో ఉన్న చిన్న చిన్న ప్రాణులు ఎందుకంటే భూమిని మన ఈ చిన్న చిన్న ప్రాణులు ఏమవుతున్నాయంటే మనం ఎక్కువగా ఎరువులు వేయటం వల్ల అందులో ఉన్న ప్రాణులు ఎక్కువగా చనిపోతున్నాయి. మనకు ఎంతో మంచి చేసే చిన్న ప్రాణులు ఇప్పుడు ఎర్రలు అంటారు కదా! వాటి ఏంటంటే వాటి వల్ల భూమి మొత్తం అంతా ఏం చేస్తుంది ఒక సారవంతమైన భూమిని మనకక్కడ భూమిని అంతటిని సారవంతం చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పంట చాలా అద్భుతంగా పండుతుంది. ఇలా ప్రతి ఒక్క రైతుకి మనం ఏం చేయాలంటే ఈ విధంగా వస్తుంది. మీరు అక్కడికి వెళ్లి ధ్యానం చేయండి. ఆ ధ్యానం చేసి మీరు ఆ పంటను స్టార్ట్ చేశారంటే పంటను అంటే విత్తనాలు నాటడం కానీ ఈ విధంగా రోజు అక్కడ ధ్యానం చేయడం వల్ల మీకు
క్రిమి కీటకాలు ఎక్కువగా పట్టకుండా పంటకి చాలా అద్భుతంగా కూడా పంట అద్భుతంగా వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటే గిన ఆరోగ్యంగా పల్లె ఆరోగ్యంగా ఉంటే గిన దాని ద్వారా గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితే మండలం అభివృద్ధి చెందితే జిల్లా. ఇలా జిల్లా అభివృద్ధి కొన్ని జిల్లాలన్నీ కలిపి రాష్ట్రాలన్నీ కలిపి దేశం. ఇప్పుడు కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరు ఎలా అభివృద్ధి చెందుతుందో మనము ఒక చిన్న రైతుకు ధ్యానం చెప్పడం వల్ల ఎంత బాగా అద్భుతంగా అభివృద్ధి చెందుతామో ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్. ఎందుకంటే రైతులు బాగుంటే మనం అందరము బాగుంటాం. ఎందుకంటే రైతు లేకపోతే మనం ఎవరూ బ్రతికలేము. ఒక రైతు ఉండాలి, దేశానికి సేవ చేసే జవాన్లు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేశం మనకి రక్షణగా జవాన్లు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నారు. అలాగే రైతులు వాళ్ళ కష్టాన్ని ఎంతో కష్టపడి మనకు ఆహారం అందిస్తున్నారు. అటువంటి రైతులకు ఎప్పుడు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. అందుకే ఎప్పుడు ఎక్కువగా నేచర్ తో కనెక్ట్ ఉండడం, అంటే ప్రకృతితో మమేకమై ఉండటం వల్ల మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఎంత అద్భుతంగా భూమాత మనకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంది అంటే మనం ప్రతి ఒక్క విషయాన్ని ఈ భూమి ద్వారా నేర్చుకోవచ్చు. ఎంతో సహనంగా ఇప్పుడు మనం సింపుల్ గా మనం భూమాతను ఎందుకు అనుకుంటున్నామంటే ఆ తల్లిలో ఎంతో ఓర్పు సహనము ఉన్నాయి కాబట్టి మనం ఎంతో ఇన్ని ప్రకృతిని అంతా నాశనం చేసుకుంటూ ఉన్న మనల్ని ఇంకా కాపాడుతూ ఉంది. ఒక వృక్షాలను కానీ జంతువులను కానీ మనం ఏ విధంగా హింసిస్తున్నా ఒకసారి ఆలోచించండి మాస్టర్స్. ముఖ్యంగా శాకాహార ర్యాలీలు చేయటం వల్ల జంతువుల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్క జంతువు మన ప్రాణం ఎంత విలువైందో ఈ తోటి ప్రాణి కూడా అంతే విలువైనది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ధ్యాన ప్రచారం చేయటం, శాకాహార ర్యాలీలు చేయటం వల్ల ఏమవుతుంది అంటే కనీసం ఒక్కరు వలన కొన్ని వేల జీవాలు జీవించగలుగుతాయి అన్నమాట. కొన్ని వేల జీవాలు ఏమవుతాయంటే ఒక్క మనిషి ఆ శాకాహారిగా మారటం వల్ల కొన్ని వేల జంతువులు రక్షింపబడతాయి. వాళ్ళు తినకుండా వాళ్ళకి ఆహారం కాకుండా రక్షింపబడతాయి. చిన్న చిన్న ప్రాణులు అసలు నీళ్ళలో ఉన్న చేపలు, కప్పలు ఎంత అద్భుతంగా వాటిని ఆడుకుంటుంటాయి. చిన్నపిల్లల దగ్గర తీసుకెళ్లి మనకు చిన్న పిల్ల పట్టుంటే వాళ్ళకి ధ్యానం నేర్పించడం వల్ల పిల్లలకి ముఖ్యంగా మనం ఈ వయసులో ధ్యానం నేర్చుకుంటున్నాం. కానీ చిన్నప్పటి నుండే పిల్లలకి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే వాటితో జంతువులతో స్నేహం ఏ విధంగా చేయాలి అనేది మనం చిన్నప్పటి నుండే నేర్పించుకుంటూ రావాలి పిల్లలకి. ఒక చేప పిల్లని చూపించడం కానీ, కుక్క పిల్లని ఇంట్లో పెంచడం వల్ల కానీ, అంటే వాటిని కొంతమంది పెంచుకోలేక స్థితిలో ఉండొచ్చు, పెంచవచ్చు. కానీ ఉన్నాయి కదా తోటి జీవులు ఎన్నో ఉన్నాయి. ఆవుల దగ్గరకు తీసుకెళ్ళటం, జంతువుల దగ్గరగా తీసుకెళ్లి వాటికి ఏ విధంగా ఆహారం అందించాలి, ఏ విధంగా తోటి ప్రాణిని ఏ విధంగా ప్రేమగా చూడాలి, ఇవన్నీ మనకు చిన్నప్పటి నుండి విద్యార్థులకి బోధించాలి. ఆ విధంగా చేయించడం వల్ల ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా, ఆ రేపటి పౌరుల్ని మనం ఇప్పటి నుండే తీర్చిదిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్న విద్యార్థులు ఏమవుతుంది అంటే వాళ్ళకు తెలియకుండానే ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మాస్టర్స్. వాటిని అదంతా ఆపాలి అంటే ముందు మనము చిన్న వయసు నుండి వాళ్ళకు ధ్యానం అనేది నేర్పించాలి. ఆ విధంగా నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సమస్యల్ని వాళ్ళే తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు పిల్లలు ఎప్పుడు ఫోన్ కి అడిక్ట్ అయిపోయి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. పూర్తిగా ఎప్పుడు గేమ్స్, లేకపోతే పుట్టినప్పటి నుండి వాడికి పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఎప్పుడు యూట్యూబ్ లో వాళ్ళ కార్టూన్ నెట్వర్క్స్ ఇవి అవి పెట్టేసి ఫోన్ చిన్నప్పటి నుండి పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు వాళ్ళకి. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మారినప్పుడు మాత్రమే వాళ్ళ ద్వారా పిల్లలు కూడా అదే అలవాటు అవుతుంది పిల్లలకు కూడా. ఎందుకంటే మనం చిన్నప్పుడు మనకు తెలియకుండా ఏం చేస్తాం, మనకు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు ఎంతో చందమామను చూపిస్తూ చుట్టుపక్కల జంతువులను చూపిస్తూ మనకు చిన్నప్పుడు భోజనాలు అన్నం తినిపించేవాళ్ళు. ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడు పల్లెల్లో ఏమవుతుంది అంటే చుట్టూ జంతువులు ఉంటాయి, మనుషులు జంతువులు అంతా పక్కనే ఉంటారు. కానీ సిటీలలో అలా కాదు కదా, చుట్టూ మనుషులు మాత్రమే ఉంటారు, రాతి గోడల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం అంతే. ఆ విధంగా ఏమవుతుంది అంటే ఎప్పుడు ఫోన్స్, టీవీలు ఇవే సరిపోతున్నాయి మన జీవితానికి. మనం ఎక్కడ మనలో మార్పు రావాలి అంటే మనం ఒక ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి అంటే ముందు మనలో మార్పు రావాలి. అది ఎలా అంటే నేచర్ తో కనీసం వారానికి ఒకసారైనా మన పిల్లల్ని ఒక
ఇలా పల్లెలకు తీసుకెళ్ళటం కానీ, వాటి గురించి చెప్పటం, పొలాల దగ్గరికి తీసుకెళ్ళటం, వాళ్ళ గురించి వాళ్ళకి ఈ విధంగా వస్తుంది, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా జంతువులతో ఆహ్, కనె ప్రేమ జంతువులతో ప్రేమగా ఉండాలి. ఇవన్నీ తెలియకుండానే మనము పిల్లలకి నేర్పించాలి. వాళ్ళతో పూర్తిగా కనెక్ట్ అవ్వడం, పిల్లలకి చెప్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక్కొక్కటిగా మార్పొస్తుంది. ఇప్పుడు సిటీలలో చాలా మంది సిటీలలో ఉన్నారు. అందరూ పల్లెటూరుకి ఎక్కువగా చేయటం లేదు. ఎక్కువగా ఉండటం లేదు. కానీ సిటీలలో ఉండటం వల్ల పిల్లలకి మెయిన్ మనం చేయాల్సిన పనేంటంటే, అక్కడి ప్రపంచానికి ఒకసారి కాకపోతే ఒకసారిగా తీసుకెళ్ళి వాళ్ళని ఆ ప్రపంచంలో చూపించాలి. ఈ విధంగా ఉంది. జీవితం ఈ విధంగా ఉంటుంది. జంతువులతో ఏ విధంగా ప్రవర్తించాలి, మన మనుషులతో ఏ విధంగా ప్రవర్తించాలి, చిన్నప్పటి నుండే వాళ్ళకి అలవాటు చేసుకుంటూ రావాలి. ఆ విధంగా అలవాటు చేసుకుంటూ వస్తేనే మనము మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించగలుగుతాం. చిన్న చిన్న సమస్యలకే పిల్లలు ఇప్పుడు సఫర్ అవుతూ ఏది నేర్చుకోకపోయినా పిల్లలు స్కూల్‌లో టీచర్స్ ఒక చిన్న మాట అన్నా కూడా వాళ్ళు తట్టుకోలేక కొంతమంది టీచర్స్‌నే కొడుతున్నారు. కక్ష పెంచుకొని టీచర్ల పైనే దాడులు చేస్తున్నారు. ఈ విధంగా చాలా వింటున్నాం మనం. చిన్న చిన్న పిల్లలకి అలాగే మగ పిల్లలు ప్రేమ ఇంత పిల్లలు దురలవాట్లకి అలవాటు పడుతున్నారు. వాటిని సరైన మార్గంలో మనం నేర్పించాలి అంటే ఒక ధ్యానమే సరైనది. అంతకంటే వేరే మార్గమే లేదు. ధ్యానం చేయటం వల్ల మాత్రమే మనకు అన్ని సాధ్యమవుతాయి మాస్టర్. ధ్యానం తర్వాత ఏమీ చేయలేము. ధ్యానం చేయకపోతే మన జీవితం అనేది పూర్తి జీవితాన్ని మనం జీవించలేము. ఒక చిన్న సమస్యనే మనము ఎంతో భూతద్దంలో పెట్టి ఎంత పెద్ద సమస్యగా బాధపడుతూ పక్క వాళ్ళని బాధపెడుతూ తెలియకుండానే ఒక సమస్యను సృష్టించుకుంటున్నాం. మనం ఒక వలయాకారంలో సృష్టించుకుంటూ దాన్ని పదే బాధపడుతున్నాం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మాస్టర్స్ చూడండి. ఏంటంటే ఏం చేస్తారంటే మనం ఎలా ఆ సమస్యలో కూరుకుపోతున్నాం అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చాకలి వాడు ఏం చేస్తాడంటే తనకుండే ఒక వ్యక్తి, ఒక రైతులాగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే తనకున్న కొన్ని గొర్రెలు ఉంటాయి కదా, వాటిని రోజు మేపడానికి తీసుకొచ్చి తన గొర్రె మందలో కట్టేసి వదిలేసేవాడనమాట. కానీ అతను రోజు ఆ విధంగా చేస్తూ ఉంటే తనకు ఒక రోజు ఏమైందంటే అనుకోకుండా తను ఎక్కడికో వేరే బయట ఊరికి వెళ్లాల్సి వస్తుంది. కానీ తన పిల్లలకి తన భార్యకి చెప్తారు. తన భార్య బిడ్డలకి చెప్పేసి వెళ్తాడు ఆయన. ఏం చెప్తాడంటే, నైనా ఈ విధంగా ఈరోజు నేను ఇది తీసుకెళ్తూ ఉన్నాను. వాటిని రేపు మీరే తీసుకెళ్ళి మళ్ళీ వాటిని యథాస్థానంలో కట్టేయండి అని చెప్తాడు. ఆయన ఏం చేస్తాడు, రోజు వాటిని ఓన్లీ మామూలుగా కట్టేసి కానీ తను యాక్ట్ చేస్తాడనమాట. రోజు ఏ విధంగా చేస్తాడు, వాటి కాళ్ళకు తాడు కట్టినట్టుగా సృష్టిస్తాడు అక్కడ. కానీ వాటి కాళ్ళకు మాత్రం ఏ విధంగా తాడు కట్టకుండా ఏం కట్టకుండా అలా వదిలేస్తాడు. కానీ వాటికి మాత్రం తాళ్ళు కట్టినట్టుగా యాక్ట్ చేసి రోజు అలా వదిలేస్తాడు అనమాట. అవేం చేస్తాయి, రాత్రంతా అలాగే ఉండిపోతాయి. ఎక్కడికి కదలకుండా అలా ఒక ప్లేస్ లోనే ఉండిపోతాయి. ఎందుకంటే తన మాస్టరు తనని కాళ్ళతో కట్టివేశాడనే ఆలోచనలతోనే వాటికి ఆ విధంగా క్రియేట్ చేస్తాడు అతను. కానీ మరుసటి రోజు ఏం చేస్తాడు, వాళ్ళ భార్య తన భార్య వెళ్ళి చెప్తుంది అనమాట. తన కొడుకు చెప్తుంది, నైనా ఈ రోజు వాటిని అక్కడికి బయటికి వదిలేసి వాటికి మళ్ళీ తీసుకొచ్చి తన యథాస్థానంలో కట్టేసి అలాగా పెట్టేయను అని చెప్పి వదులుతుంది. వాళ్ళ కొడుకు వెళ్ళి అక్కడ వాటి ప్లేస్ అక్కడ డోర్ ఓపెన్ చేసి వెళ్ళమని చెప్తే అవి బయటికి వెళ్ళలేకున్నాయి. ఎందుకంటే అక్కడ అతను ఏం చేస్తాడో తన మాస్టర్ వచ్చేసి తన కాళ్ళకు బంధంగా కట్టేశాడో అన్న ఆలోచనలోనే అవి బ్రతుకుతూ ఉన్నాయి. కాబట్టి ఎంత వాటిని పక్కకు పంపించినా కూడా పోలేకున్నాయంట. అప్పుడు వాళ్ళ తల్లి వచ్చి చెప్తుందంట, వాళ్ళ నాన్న చేసే పని వచ్చి కొడుకు ఆ చిక్క చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అదేం చేస్తాడు వాళ్ళ కొడుకు ఆ విధంగా కాళ్ళకు తాడు విప్పినట్టుగా యాక్ట్ చేస్తే వెళ్ళిపోతాయంట. అలా మనము ఒక్కసారి ఆలోచించాలి మాస్టర్, మనం ఏ విధంగా ఉన్నాము అంటే పాతకాలపు అలవాట్లను మనం తెలియకుండానే మన మైండ్‌లోకి పెద్దవాళ్ళు మనకు మంచి చేయాలని చెప్పారు. కానీ మనం ఏం చేసామంటే పాత చింతకాయలాగా పాత అలవాట్లను మన మైండ్‌లోకి అలాగే ఫిక్స్ చేసుకొని మన జీవితం ఇలాగే ఉండాలి, మనం ఇలాగే బ్రతకాలి, ఈ విధంగానే ఉండాలి, ఈ అలవాట్లనే ఉంచుకోవాలి, బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆడపిల్లని బయటికి పంపించకూడదు, బయట చదివించకూడదు. ఈ విధంగా ఎందుకంటే ఆడపిల్లలకి అంత రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మగపిల్లలకి ఏ రిస్ట్రిక్షన్ లేకుండా పాతకాలంలో ఆ విధంగా జీవించాలన్నమాట. ఇప్పుడు పిల్లలకు కూడా మనం అదే విధంగానే పాతకాల పద్ధతులు పెట్టి అదే అలవాటు చేస్తూ వాటికి మన కాళ్ళకు బంధనాలు లేకుండా మనం ఏ విధంగా వాటికి బంధించినట్టుగా యాక్ట్ చేసి చూపించాడో ఆ మాస్టరు, మనం కూడా మన పిల్లలకి అదే విధంగా బంధనాల ద్వారా
అంటే వాళ్ళకు స్వేచ్ఛ లేకుండా మనం చేయిస్తున్నాం అనమాట. కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకున్న బంధాలను, బంధుత్వాలను అన్నీ ఉండాలి. అన్నిట్లో ఉండాలి. కానీ మనం తామరాకు మీద నీటి బొట్టులాగా మన జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు మన ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా జీవిస్తామో, అంటే అంటి అంటనట్టుగా ఎప్పుడు సంసారంలో ఉంటామో, అప్పుడే మనము నిర్వాణ స్థితికి పొందగలుగుతాం. మన ఆలోచనలే కానీ, మన వ్యవహార శైలిని కానీ, మనం జీవించే జీవన విధానంలో కానీ పూర్తిగా మార్పు రావాలి అంటే ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు పత్రిజీ గారు గత 25 సంవత్సరాలుగా పూర్తిగా తన జీవితాన్ని ఎటువంటి ఏ ఒకప్పుడు ఏ విధంగా కష్టపడ్డారు, ఇప్పుడు ఆయనకి ఏ విధంగా రాజభోగం అనుభవిస్తున్నారు అంటే గిన నిజంగా ఇప్పటికి కూడా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. ఆయనకు ఎంత వచ్చినా కూడా ఈ వయసులో కూడా యాక్చువల్ గా ఏంటి ఒక వయసు వచ్చిన తర్వాత ప్రశాంతంగా కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలి అని పెద్దలు చెప్పేవారు అనమాట. కానీ ఏంటంటే గిన ఎందుకు చెప్పారు అంటే గిన ఒక వయసు వచ్చిన తర్వాత పూర్వకాలంలో అంటే వానప్రస్థాశ్రమం అంటూ వాళ్ళకి ఏం చెప్పారు అంటే గిన ఒక అడవుల్లోకి వెళ్ళి ఒక ప్లేస్కి వెళ్ళేసి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోమని చెప్పేవాళ్ళు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లోనే ఒక ప్లేస్ లో ఇప్పుడు మనం ఎక్కువగా మనం చేసిన గొప్ప విషయం ఏంటంటే ముసలి వాళ్ళని తీసుకొని పోయి వృద్ధాశ్రమంలో పెట్టడం. మనం అది గొప్పగా చేస్తున్నాం అనుకుంటున్నాం. మన తల్లిదండ్రులకు తీసుకొని పోయి చాలా మంది వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. ఆ విధంగా మనం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన జీవితం మనం ఏది ఇస్తే అది పొందుతామనే విషయం అంటే అంత అజ్ఞానంలో మనం ఉన్నాం. ఆ అజ్ఞానం తొలగించుకోవడానికి మెయిన్ ఏంటంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఏమని ఇప్పుడు మనము మన తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో ఉంచితే అంటే సరిగా మనం చూసుకోకపోతే మన పిల్లలు కూడా మనము అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఏమవుతుందంటే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళ స్థానం ఇవ్వటం, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వటం. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు. నా కుటుంబ భారం మొత్తం నా పైనే ఉంది, నేను వీళ్ళని అందరినీ సమానంగా చూసుకోవాలని అదే విధంగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నమైపోయింది. ఎవరికి వారు స్వార్థంగా జీవించడం మొదలు పెట్టారు. నాది అన్న స్వార్థం మొదలైంది. మన జీవితంలో నాది నేను అనే స్వార్థం ఎప్పుడు పెరుగుతుందో మన జీవితం తెలియకుండానే అంతకంటే మనకంటే స్వార్థపరులు ఇంకా మన ముందు కూడా ఉంటారు. మనం ఎంత స్వార్థంగా బిహేవ్ చేస్తే మన ఎదుటి వారు కూడా మనకు అంతే విధంగా స్వార్థంగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే మనం స్వార్థంలో జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా స్వార్థంగానే బిహేవ్ చేస్తారు మనతో కూడా. మనం ఏ విధంగా అందరితో నిస్వార్థంగా సేవ చేస్తూ మనం వెళ్ళిపోతూ ఉంటే అందరితో మన వాళ్ళు నా అన్న కాకుండా మన అన్నది ఎప్పుడు వస్తుందో అప్పుడు అద్భుతంగా కూడా వాళ్ళు కూడా మన అన్న ఆలోచనతో మనల్ని అద్భుతంగా మనల్ని కూడా దగ్గరకు తీసుకుంటారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం ఏ విధంగా 10 మందికి సాయం చేస్తామో ప్రకృతి కూడా మనకు అంతే విధంగా సాయం చేస్తూ వస్తుంది మాస్టర్స్. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఒకప్పుడు 2011, 12 వరకు ఏం చేసేవాళ్ళంటే ఆదివారం కూడా మాకు బిజినెస్ ఉండేది. ఆదివారం కూడా మేము ఆఫ్టర్నూన్ వరకు బిజినెస్ అంటే షాప్ ఓపెన్ చేసుకొని పెట్టుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ధ్యానంకి వచ్చిన తర్వాత ఎవ్రీ సండే మేము షాప్ క్లోజ్ చేసుకొని హ్యాపీగా పిరమిడ్కి వెళ్ళేసి దగ్గరలో మాకు పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్కి వెళ్ళేసి మేము ఆ రోజు అంతా ఒక ఎవ్రీ సండే మేము పిరమిడ్ లో గడుపుతాం అనమాట. అక్కడికి వెళ్ళటం, అక్కడికి హ్యాపీగా ధ్యానం చేసుకుంటూ ఆ రోజు అంతా గడిపి సాయంత్రానికి ఇంటికి వస్తాం. మరుసటి రోజు మాకు ఎప్పుడు ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా కంపల్సరీ శాకాహార ర్యాలీ కానీ ఇక్కడ ధ్యానం యొక్క ప్రోగ్రామ్స్ ఎక్కడ వేరే ఊర్లో జరగటం ఈ విధంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఖచ్చితంగా అటెండ్ అవుతాం అనమాట. ఆ విధంగా అటెండ్ అయినప్పుడు కూడా మా బిజినెస్ ఎప్పుడు తగ్గేది కాదు. ఇప్పుడు కూడా అంతే అద్భుతంగా జరుగుతూ ఉంది. హ్యాపీగా ఉన్నాం మేము. ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అంత సండే కూడా షాప్ ఓపెన్ చేసుకొని బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా మాకు అదే విధంగా వచ్చేది. కానీ ఇప్పుడు టోటల్ గా క్లోజ్ చేసుకున్నా కూడా మాకు అదే విధంగా బిజినెస్ జరుగుతుంది. సో ఇక్కడ మేము షాప్ క్లోజ్ చేసుకున్న బిజినెస్ జరుగుతుంది అంటే మేము చేయాల్సిన పని ఏంటంటే ధ్యానం చేయటం. మేము చేస్తున్న పని ధ్యాన ప్రచారం చేయటం. ఎక్కువగా అంటే సొంత లాభానికి కాకుండా 10 మందికి ఉపయోగపడాలన్న ఒక్క ఆలోచనతో మనం చేసే పని మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ప్రకృతి కూడా మనకు అంతే విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది.
అది మాత్రం నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాను మాస్టర్స్. ఎంతో మా జీవితం ఎంత హ్యాపీగా జరుగుతుంది. అందరూ అంటారు, మీరు మా బంధువులంతా ఏమంటారు, మీరేంటి ఎప్పుడు పడితే అప్పుడు షాప్ క్లోజ్ చేసుకుంటారు, ఎలా వస్తుంది మీకు డబ్బులు, ఏంటి ఎలా జీవిస్తున్నారు మీరు, పిల్లలు, నా పాప ఉంది కదా, వాళ్ళ పాపకి ఏదైనా కావాలి కదా అంటే, అంతా నేచర్ చూసుకుంటూ ఉంది, మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు, తిరుగుతున్నాం హ్యాపీగా, అన్ని చోట్ల తిరుగుతున్నాం మాస్టర్స్. మేము హిమాలయాస్కి వెళ్ళేసి వచ్చాం. హిమాలయాలో నిజంగా మహావతార్ బాబా కేవ్స్ కానీ, పాండవకోలి కానీ, సిద్ధాశ్రమం కానీ, ఇలా ప్రతి ఒక్క ప్లేస్ కి అస్సలు హిమాలయాస్ వెళ్ళినప్పుడు ఒక రోజు మొత్తం ఏంటంటే నాకు జర్నీ అంటే పడదు. టోటల్ గా టర్నింగ్స్ ఉండటంతో మార్నింగ్ 9 నుండి స్టార్ట్ చేస్తే 7 వరకు, ఈవినింగ్ నైట్ 7-7:30 వరకు టోటల్ గా టర్నింగ్స్ ఉండటం వల్ల పూర్తిగా ఫుడ్ ఏం తీసుకున్నా వామిటింగ్ వచ్చేదన్నమాట. ఈవెన్ కొంచెం వాటర్ తీసుకున్నా కూడా వామిటింగ్ వచ్చేది. మామూలు సిచ్యువేషన్ అయితే ఏమవుతుంది, అటువంటి ఉన్న వ్యక్తి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, వెంటనే నీరసపడిపోతారు. 2 రోజులు బెడ్ మీద ఉండే లేసే సిచ్యువేషన్ ఉండదు. కానీ అంత ఉన్నా కూడా ఆ ప్లేస్ లో ఒక్క ధ్యానం యొక్క అక్కడికి వెళ్తూనే, హైడాఖాన్ బాబా ఆశ్రమానికి వెళ్తూనే అక్కడికి వెళ్ళి హ్యాపీగా నైట్ వరకు ఏమి తీసుకోకుండా అక్కడ దిగిన తర్వాత వెళ్ళి ఒక 10-15 నిమిషాలు మెడిటేషన్ కూర్చునేసి మళ్ళీ నార్మల్ గా ఫుడ్ తీసుకున్నాము. కానీ నార్మల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళామో ఆ రోజు అంతా ఫుడ్ తీసుకోకపోయినా అంత యాక్టివ్ గా నెక్స్ట్ డే నుండి వెళ్ళి హ్యాపీగా నా పనులు నేను చేసుకుంటూ వచ్చాను. మామూలుగా ఒక రోజు అంతా వెళ్ళి ఫుడ్ వామిటింగ్స్ అవుతే అట్లా వేస్తే మనం కంపల్సరీ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్ గా. కానీ అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అలాగే కాశీకి వెళ్ళినప్పుడు అయితే 7 days ప్రోగ్రామ్ జరిగింది. 5 days 2 days కాశీలో ప్రోగ్రామ్ జరిగింది బెనారస్ యూనివర్సిటీలో. చాలా అద్భుతంగా ఆ యూనివర్సిటీలో కూడా మన పత్రిజీ గారు క్లాసెస్ జరిగాయి అన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు సార్ గారి క్లాసెస్ 2 days కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 days మేము అంటే అక్కడ సరౌండింగ్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళాం. 5 days కూడా ఏ ఫుడ్ లేదు. గౌతమ బుద్ధుడు ఇక్కడ గయా, బుద్ధ గయా, అక్కడంతా ప్లేసెస్ ఏమవుతుందంటే నిజంగా అక్కడ ఎంతో గొప్ప గొప్ప ఋషులు తపస్సు చేసిన ప్లేస్. ఆ ప్లేస్ ఫుడ్ అనేది లేదు. ఏం తీసుకున్నప్పుడు మనకి వామిటింగ్ అలా చెప్తూ ఉండటంతో నాకేం అంత ఫుడ్ తీసుకోవాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు. ఎక్కువగా అక్కడికి వెళ్ళి ఎక్కువగా ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికినా హ్యాపీగా వెళ్ళి మెడిటేషన్ కూర్చునేవాళ్ళం. ఏ చెట్టు కింద అంటే అక్కడ ఎంతో ఋషుల సమాధులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం అన్నమాట. నైవేద్యాలు కానీ, చిత్రకూటలు కానీ చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే బుద్ధుడి గయా, బుద్ధ గయాలో కూడా ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అంటే అలా బుద్ధుడికి ఎదురుగా అక్కడ నిల్చొని ఆ బుద్ధ గయాలో గయా బుద్ధ గయాలు ఏమైందంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు అయితే నిల్చున్న వెంటనే ఏమైందంటే తెలియకుండానే ఒక వైబ్రేషన్స్, విపరీతమైన వైబ్రేషన్స్ అలా తూలి పడిపోతూ ఉన్నాం అన్నమాట. అంటే అంత ఎనర్జీ జస్ట్ అలా వెళ్ళి నిల్చుంటూనే అంత ఎనర్జీ పాస్ అవుతూ ఉంది. అద్భుతంగా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలిగాము. ఆ వారం రోజులు బాడీ పూర్తిగా అలసిపోయిన ఆ వారం రోజులకి, కానీ ఫైనల్ గా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని మెడిటేషన్ కూర్చుంటూనే ఆ 5 రోజుల ఉన్న అలసట మొత్తం అంతా తీరిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాను. నిజంగా అంత అద్భుతంగా వారం రోజులు చాలా అద్భుతంగా గడిచిపోయింది. ఎందుకంటే మామూలుగా అందరితో కలిసి భౌతికంగా ఉన్న మాస్టర్స్ తో వెళ్ళేదానికి, మన పిరమిడ్ మాస్టర్స్ తో వెళ్ళేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడు భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించారు, ఎప్పుడు ఆధ్యాత్మికంగానే ఉంటుంది. కడతాల్లో ఒకసారి ఎవరైనా కడతాలు ఒకసారి ఎవరి డిసెంబర్ లో కడతాలో 11 days ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా మాస్టర్స్. ఒక్కసారి ఎవరైనా కలిసిన మాస్టర్స్ ని ఏం చేస్తారు మీరు ఆ 11 days అనేది ఎవరైనా అడిగి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ చేసే పని ఏంటంటే అందరితో మాస్టర్స్ తో కలుస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ హ్యాపీగా వెళ్ళి ధ్యానానికి కూర్చుంటారు. ఒకవేళ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఏం చెప్తారంటే మీరు ఎప్పుడు ధ్యానం లేకొచ్చారు, ఆ ధ్యానం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, ఎప్పుడు ధ్యానం లేకొచ్చారు, ఎప్పుడు ఎలా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ఏమేం జరుగుతున్నాయి, ఎవరెవరు మాస్టర్స్ ద్వారా ఏ క్లాసెస్ విన్నారు, ఇవే ఉంటాయి అన్నమాట. వేరే భౌతిక ప్రపంచం ఏమీ ఉండదు అక్కడ. ఎటువంటి ప్రతి ఒక్క దానికి పూర్తిగా ఎంతో గొప్ప గొప్ప అంటే మేము బయట ఎంతో గొప్ప వాళ్ళము అన్న వాళ్ళు కూడా అక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక నార్మల్ పీపుల్ లాగే గొప్ప గొప్ప కోటేశ్వర్లు కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఒక మామూలు వ్యక్తి లాగే ఉంటారు. చూడండి మాస్టర్స్, ఒక్కసారి ఏంటంటే మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ధ్యానం చేయటం వల్ల మనము అందరము ఒకటే,
ఇక్కడ డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. డబ్బు ఇక్కడ ముఖ్యం కాదు. మనలో ఉన్న జ్ఞానం అనేది ఇంపార్టెంట్. 10 మందికి మనం ఏ విధంగా జ్ఞానాన్ని పంచుతున్నాము, ఏ విధంగా జ్ఞానాన్ని పంచుతున్నాము, ధ్యానం చేయటం వల్ల అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి అలా అలా మార్పులు చేసుకుంటూ ఉంటే మన జీవితం అనేది అద్భుతంగా సాగుతూ ఉంటుంది మాస్టర్స్. ముఖ్యంగా మనం చేయాల్సింది ధ్యానం ఎంతసేపు చేస్తామో అన్నది కాదు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఒక్కసారి అది గమనించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆ విధంగా గమనించుకుంటూ ఉంటేనే మన జీవితంలో చాలా మందికి అందరూ అంటుంటారు, నాకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే పాస్ట్ లైఫ్ గురించి వచ్చింది, ప్రజెంట్ లైఫ్ గురించి అంటే పాస్ట్ లైఫ్ గురించి నేను తెలుసుకోగలిగాను. నిజంగా నా ఎక్స్పీరియన్స్ అంటూ బోల్డ్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న చిన్నవి ఇలా చెప్తూ ఉంటాను, ఇలా వస్తూ ఉన్నాయి. కానీ నాకు గత జన్మలో నేనేంటి, వచ్చే జన్మలో ఏం చేయాలన్నది మాత్రం నాకు ఇంతవరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు మాస్టర్స్. నేను చేయాల్సిన పని ఏంటి, ఒక్కసారి నేను అనుకునేది నేను ఏమైనా పని చేయాలి అంటే ఒక్కటే చేస్తాను, ధ్యానం చేస్తాను. నెక్స్ట్ నేచర్ కి అలా వదిలేస్తాను అనమాట. నేను ఏ పని చేయాలనో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే నా లైఫ్ లో హ్యాపీగా నా లైఫ్ ని సాఫీగా తీసుకెళ్తూ ఉంది. ఎన్నో సమస్యలు లేకుండా ఏమీ లేదు. ఆ సమస్యని కానీ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ నేను వెళ్తున్నాను ప్రజెంట్. ఎంతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నాం. నేనే కాదు, మా ఫ్యామిలీ మొత్తం, నేను కానీ, మా వారు కానీ, పాప కానీ అందరూ మా లైఫ్ ని సాఫీగా గడిచిపోతూ ఉంది మా జీవితం అనేది. మనం ఇప్పుడు కష్టాలు అనుకుంటున్నాం కదా. మనం ముఖ్యంగా ఏంటంటే ఒక మేడం సుజాత మేడం గారు, మేడం ఓకే ఓకే మనం ఇంకొక గొప్ప గ్రేట్ మాస్టర్ మిలారేప జీవితం. మిలారేప గారు జీవితం ఏంటంటే గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మిలారేప మాస్టర్ యొక్క బుక్ చదవని వ్యక్తి వాళ్ళ జీవితం వేస్ట్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. అలాగే పరమహంస యోగానంద పరమహంస బుక్, ఆయన జీవిత చరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మిలారేప గారి జీవితం ఏంటంటే ఆయన పుట్టింది ఒక గొప్ప కోటీశ్వర కుటుంబం పుడతారు ఆయన. అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి, అంటే బాగా ఉన్న వ్యక్తి ఇంట్లో పుడతారు ఆయన. కానీ ఏమవుతుంది, తన తండ్రి చనిపోవడంతో తన పిన్ని బాబాయిలు పూర్తిగా ఆస్తినంతా తీసుకొనేసి వాళ్ళకి ఎన్ని కష్టాలు పెడతారంటే కనీసం తినడానికి తిండి లేకుండా చేస్తారు. అమ్మకి చెల్లెలకి తను ముగ్గురు ఎన్నో కష్టాలు పడి ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ జీవితాన్ని గడుపుతూ ఉంటే అక్కడ నుండి వాళ్ళ మదర్ ఏం చేస్తారంటే ఈ విధంగా మన జీవితాన్ని నాశనం చేశారు మీ పిన్ని బాబాయిలు, సో వాళ్ళ పైన పగ తీర్చుకోవాలి అంటూ ఆయనకి కొన్ని క్షుద్ర శక్తులు అంటే క్షుద్ర శక్తులు నేర్చుకోవడానికి పంపిస్తుంది అనమాట. అక్కడ పంపించినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి అవి నేర్చుకొని వాళ్ళని ఏ విధంగా నాశనం చేస్తాడు అంటే ఆ వడగలను కురిపించటం, ఆ పంటను నాశనం చేయటము, వాళ్ళ ఇంటి పైన రాళ్ల వర్షం కురిపించటం, ఇలాంటి శక్తులన్నీ బాగా పొందుతాడు ఆయన గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవడం. కానీ ఒకనొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయనకి మిలారేప గారు ఏం చేస్తారంటే ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే తను ఆ విధంగా అందరినీ చేసి తను చనిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళకు తినడానికి తిండి లేకుండా చేస్తారు కాబట్టి వాళ్ళ పైన పూర్తిగా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ ద్వేషం, ఆ పగ పూర్తిగా ఆయనలో నిండిపోయి వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తారనమాట. వాళ్ళ బాబాయ్ చనిపోతారు, వాళ్ళ బంధువులు అందరూ చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కష్టపెట్టారో, వాళ్ళకి ఎవరు సపోర్ట్ గా ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు కూడా ఏం చేస్తాడు, తన మంత్రశక్తి వల్ల వాళ్ళ జీవితాలని నాశనం చేస్తాడనమాట. ఆ విధంగా నాశనం చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే ఏ విధంగా పూర్తిగా తన పగ అనేది తీరిపోయింది. తర్వాత ఏం చేయాలి అన్న దాని వల్ల గురువు గారి దగ్గరికి వచ్చి ఇట్లా ఈ విధంగా జరిగింది గురువు గారు అని చెప్పి, మధ్యలో ఏమవుతుంది అంటే తనతో పాటు వాళ్ళ పొలాలతో పాటు ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుంది అంటే వాళ్ళ పొలాలతో పాటు ముసలావిడ పొలం కూడా నాశనం అయిపోతుంది అనమాట. ఆవిడ ఏం చేస్తుంది, అంతకుముందు అంటే వీళ్ళ జీవితం అంటే వీళ్ళ పంట పైన రాళ్ల వర్షం కురిపించి వాటి పంట నాశనం అంటే తగలబెట్టించి ఇదంతా చేసే మూమెంట్ ముందుగా ఏమవుతుంది అంటే ఆవిడ పొలం కూడా ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆవిడ దగ్గర ఉండి మాత్రం ఆవిడ సహాయ సహకారాలు అందిస్తుంది అనమాట. ఊరవతల ఉండి ఆ పని చేస్తాడు ఆయన.
ఆవిడ సహాయ సహకారాలు అందించినప్పుడు అప్పుడు ఆయన మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నీకు కడుపు నిండా తిండి పెట్టి పంపించాను, కానీ నువ్వేం చేసావు, వాళ్ళ పొలంతో పాటు నా పొలాన్ని కూడా నాశనం చేశావు అని చెప్పి అప్పుడు ఆయన బాధపడతాడు మిలారెబ్బా గారు. ఎందుకని, నాకు సహాయం చేసిన వ్యక్తుల్ని వాళ్ళతో పాటు మంచి వ్యక్తులను కూడా నేను నాశనం, వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయి వాళ్ళ వల్ల కూడా, అంటే నా కక్ష నా కోపద్వేషాల వల్ల మిగతా వాళ్ళు కూడా మిగతా జీవితాలను కూడా నాశనం చేశాను అన్న ఆలోచన అప్పటికి వచ్చి అప్పుడు గురుగారితో చెప్తారనమాట. గురుగారు, నేను చేసింది తప్పో రైటో నాకు అర్థం కావట్లేదు, నేను ఏ విధంగా మారాలి, నా జీవితం ఏంటి ఈ విధంగా అయిపోయింది అంటే అప్పుడు ఆయన గురుగారి దగ్గర పంపిస్తారు. మిలారెబ్బా గురుగారి దగ్గరికి, అంటే ఆయన దగ్గరికి పంపిస్తాడు అనమాట. ఒక గురుగారి దగ్గరికి పంపిస్తే ఆయన చెప్తాడు, ఆయన పలానా ప్లేస్ లో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి ఆయన కలవండి అని చెప్పి చెప్తారు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళటంతో ఆయన జీవితం పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఎలా మారుతుంది అంటే పూర్తిగా కష్టాలకు గురి చేస్తాడు ఆయన. ఒక గురువు శిష్యుని ఏ విధంగా మోల్డ్ చేసుకుంటాడు అంటే మనకు ఒక రాయిని శిల్పి ఏం చేస్తాడు, ఒక రాయిని ఎంతో ఉలి దెబ్బలు కొట్టి 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 ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తాడు. దానికి ఆ రాయికి ఎన్ని శుద్ధ దెబ్బలు వేస్తాడంటే అంతగా వేస్తే కానీ ఆ అద్భుతమైన శిల్పం అనేది రాదు. అదే విధంగా ఈయన కూడా ఏం చేస్తాడంటే ఎన్నోసార్లు ఒక ఇల్లు కట్టమని చెప్తాడు. అది ఒక ప్లేస్ లో కట్టమని చెప్పి ఇక్కడ సరిగా లేదు, మళ్ళీ ఇక్కడ కూల్చివేసి అదే రాళ్ళని తీసుకొని ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా నీకు నువ్వుగానే నాకు ఒక ఇంటిని కట్టిస్తేనా, ఆ ఇల్లు కట్టిస్తేనే నేను అప్పుడు నిన్ను శిష్యునిగా చేర్చుకుంటాను అని చెప్పి శిష్యుడికి చెప్పటం. శిష్యుడు వెళ్ళి గురువు ఆయన మిలారెబ్బా ఏం చేస్తాడంటే కంటిన్యూషన్ గా అక్కడ రాళ్ళు తీసుకెళ్లి మోసుకెళ్ళటం, ఒక ఇల్లు ఒక స్థాయి వరకు, ఒక ఫస్ట్ ఫ్లోర్ అంటే ఒక సగం వరకు కట్టడంతో ఆ గురువు గారిని వచ్చి చూడమని చెప్పడం, ఇది కరెక్ట్ కాదు, ఇది తీసేసి ఏం చెప్పడం, మళ్ళీ ఆ రాళ్ళని మోసుకెళ్లి పలానా ప్లేస్ లో కట్టమని చెప్పడం. ఇలా ఎన్నో ఆ రాళ్ళు మోసి మోసి ఆయన వీపు మొత్తం పుండ్లైపోతాయి. ఆవిడ గురుపత్ని ఏం చేస్తారంటే నాయన ఇంత కష్టాలు పడుతున్నావు, ఎందుకు ఈ విధంగా కష్టాలు పడుతున్నారంటే ఎందుకు, నీకు అవసరం లేదు, నేను తనకు చెప్పాను, తను నా శిష్యుడుగా కావాలి అంటే ఆయన అవన్నీ అనుభవించాలి అని చెప్పి ఆవిడ చెప్పడంతో ఆవిడ కూడా ఏం చేయలేక సైలెంట్ అయిపోవడం. ఆవిడకి మాత్రం తన బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో అదే విధంగా తినకు కూడా ఆహారం అందించటం, ఆ పుల్లకు గాయాలు మందు వేసి వాటిని మాన్పించడానికి చేయటం, ఆ విధంగా గురుపత్ని చేస్తూ ఉంటారన్నమాట. ఆయనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ గురువు గారు మాత్రం ఎంతో కఠినంగా ఈ పని ఖచ్చితంగా చేస్తేనే నేను శిష్యునిగా చేర్చుకుంటామని చెప్పి చెప్పడంతో అదే విధంగా ప్రయాసలు కూడుకొని కట్టటము కూల్చిపోవటం ఇలా చేస్తూ ఉంటే ఒకసారి గురువు గారి శిష్యుడు ఇంకొక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి పంపించడం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అంటే గురుపత్ని ఈయన బాధ చూడలేక ఏం చేస్తుంది అంటే, నాయన నువ్వు ఈయన దగ్గర నిన్ను శిష్యుడిగా చేర్చుకునే విధంగా లేదు, సరే గురువు గారి దగ్గర ఒక మాల ఉంటుంది, ఆ మాలను ఆయన గురువు గారు ఇచ్చింటారు అనమాట. ఏదో ఈ గురువు గారు ఆయన దక్షిణగా తీసుకెళ్లి ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆయన శిష్యుడైన చాలా అద్భుతంగా ఉంటారు, ఆయన కూడా చాలా మంచి జ్ఞానవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నీకు ఈ ధ్యానాన్ని నేర్చుకో అని చెప్పి పంపిస్తారు. ఆ విధంగా పంపించడంతో ఆయన దగ్గరికి వెళ్ళి ఇస్తారు. కానీ ఆయన ఏం చేస్తారు, ఒక గుహలాగా ఒక ఇంటిలాగా నిర్మించి అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేసుకోమని చెప్పి అన్ని గురువుపదేశించేసి అన్ని చేస్తారు. కానీ ఈయన ధ్యానంలో కూర్చోలేడు, ఎందుకంటే గురువు ఆజ్ఞ లేదు అక్కడ. మామూలుగా మనం చెప్తూ ఉంటారు కదా, శివుని ఆజ్ఞ లేదేది చీమైనా పుట్టదు అని. అలాగే గురువు ఆజ్ఞ లేకపోయేసరికి ఇక్కడ ఎంత ధ్యానం చేసినా ఆయనకి ఎటువంటి అనుభవాలు కానీ ఏ జ్ఞానం కానీ ఆయనకు అందదు. అప్పుడు తను అప్పుడు మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళటంతో తను చేసిన తప్పేంటో తెలుసుకొని, నేను నా ప్రాణం పోయినా సరే ఈ విధంగా సరెండర్ అవుతాను, పూర్తిగా గురువు గారికి సరెండర్ అవ్వడంతో ఏమవుతుంది అంటే ఆయన సరెండర్ అవ్వడంతో అప్పుడు మిలారెబ్బా గారు పూర్తిగా గురువుకు సరెండర్ అవడంతో ఆయన తనకున్న జ్ఞానాన్ని నేర్పించి తనను ధ్యానం ఎలా చేయాలి, ఆ ధ్యానం చేయటం వల్ల ఎలాంటి అనుభవాలు వస్తాయని చెప్పి ఎంతో దాని యొక్క సారాంశాన్ని వాళ్ళకి ఆయన వివరించి చెప్పి అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం నేర్పిస్తారు. ఆ విధంగా ధ్యానం నేర్పించటం వల్ల ఆయన పూర్తిగా తనలో ఉన్న అజ్ఞానం, అంటే ఇన్ని రోజులు తను పడ్డ కష్టం ఎందుకు కష్టపడ్డాడు అంటే తనలో ఉన్న కోపాద్వేషాలు పూర్తిగా ఎంతమంది జీవితాలను నాశనం చేశారో కదా తన మంత్రశక్తుల ద్వారా, ఆ కర్మ అనేది అనుభవించాలనే ఉద్దేశంతోనే గురువుగా ఈ విధంగా చేస్తారనమాట. అంటే
ప్రతి ఒక్కరూ మనం చేసే ప్రతి పని వల్ల మనం మనం చేసే పని వల్ల 10 మంది సంతోషంగా ఉండాలి. కానీ ఎప్పుడే కానీ ఒక్కరు బాధపడినా కూడా కర్మ ఫలితం అనేది మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడే విధంగానే మనం పని చేయాలి. ఎవరిని కష్టపెట్టకూడదు. మనకు తెలిసి ఎవరిని కష్టపెట్టకూడదు. అంటే ప్రతి ఒక్కదానికి మనం మాట్లాడే ప్రతి మాట అందరికీ ఖచ్చితంగా వస్తుందన్న, అంటే ఖచ్చితంగా సమ్మతం అవుతుందన్నది కాదు. కానీ అందరూ యాక్సెప్ట్ చేయరు కొన్ని విషయాలు చేయకపోతే. కానీ మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం 10 మందికి మంచి చేసేదానికి మాత్రమే చేయాలి. ఆ విధంగా ట్రై చేసినప్పుడు మాత్రమే మన లైఫ్ లో కూడా ఎంతో ఆనందాన్ని, అద్భుతాన్ని మనం చవిచూడగలుగుతాం మాస్టర్స్. అదే విధంగా మిలారేప గారు తన జీవితాన్ని ధ్యాన ప్రచారం ద్వారా పూర్తిగా నేర్చుకొని గురువు గారికి పూర్తిగా తనకు ఒక సొంత బిడ్డలాగా ఆయన మారిపోయి ఎంతో మందికి ధ్యానాన్ని పూర్తిగా ఆ జన్మలోనే, ఒక జన్మలోనే తన కష్టాలని సుఖాలని పూర్తిగా చూసి ఒక గొప్ప మాస్టర్ గా ఎదిగాడు మిలారేప గారు. చూడండి మాస్టర్స్, ఒక ధ్యానం ద్వారా మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చుకోగలమో ఒకసారి ఆలోచించండి మాస్టర్స్. మనం ఎంతో మందికి ధ్యానం చేయమని చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళ గత జన్మల కర్మల వల్ల అంత తొందరగా వాళ్ళ ధ్యానంలోకి రారు. పదే చెప్తూ ఎంతో మంది మాస్టర్స్ చెప్పాను. ఎంతో మందికి పల్లెలకు వెళ్ళి చెప్తున్నారు. ఒక పిఎంసి ద్వారా ఇప్పుడు మనం ఎంత ప్రచారం చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళ శ్రమ. గురువు గారు 25 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారు. ఆయన పూర్తిగా తన జీవితాన్ని ఒక్క ధ్యానానికి మాత్రమే అంకితం చేశారు. ధ్యానం ఎప్పుడు ధ్యానం, ఆయన నోటి నుండి ఏ మాట వచ్చినా ధ్యానం చేయండి. ఎందుకు వస్తుంది అంటే ఆయన మైండ్ లో ఎప్పుడు ప్రజెంట్ మైండ్ లో ఉంటారు. ఎప్పుడు పిరమిడ్ జగత్ అంటారు, శాకాహార జగత్ అంటారు, ధ్యాన జగత్ అంటారు. ఎలా జరుగుతూ ఉన్నాము. ఆయన మాటకు అంత విలువ ఎలా వచ్చింది అంటే ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది. మనము మన ఆలోచనను సరైన మార్గంలో, సరైన దృక్పథంతో, అంటే మన ఆలోచన సరైన విధంగా ఉంటే, అంటే 10 మందికి మంచి జరగాలన్న ఒక ఆలోచన ఉంటే మన జీవితం ఎప్పుడు రాచభోగం ఉంటుంది మనకెప్పుడు. ఇప్పుడు గురువు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాము అంటే కారణం ఏంటి అంటే ఆయన వస్తున్నారు అంటే ఎక్కడున్న మాస్టర్స్ అంతా ఎక్కడెక్కడ వాళ్ళంతా వస్తూ ఉంటారు. ఆయనతో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయనలో ఉన్న శక్తి అటువంటిది. ఆయన ఒక మాటకున్న విలువ, పవర్ అటువంటిది. ఒక్క మాట చెప్పారు అంటే ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటే అలా మనకు బ్రహ్మవాకు లాగా జరిగిపోతూ ఉంటుంది. ఇది కావాలి అంటే అది వచ్చేస్తుంది. తెలియకుండానే ఎంతో మంది మాస్టర్స్ ఆయనకి మనమే తెలియకుండా మనకి ఇచ్చేస్తూ ఉంటాం. ఏ విధంగా మనకు మాటకి ఎందుకు ఆ పవర్ లేకుండా ఉంది? మనం చేసే ప్రతి పనిలోనూ మనం అంత పర్ఫెక్ట్ గా లేము. ఒకటి మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి మనకు అద్భుతంగా వస్తుంది మాస్టర్స్. ఎందుకంటే మన మాటకి విలువ పెరగాలి అంటే మనం ఎక్కువగా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగత్యం చేయాలి. ప్రతి ఒక్క మాస్టర్స్ తో మనము ఎక్కువగా ఆ విధంగా సజ్జన సంగత్యం చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరి ఎక్స్పీరియన్స్, ఒకరి అనుభవాలు ఇంకొకరికి తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న లోపాలు ఏంటి. ఇప్పుడు గురువు గారు క్లాస్ చెప్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఆయన ఒక సబ్జెక్ట్, ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటే ఏం చేస్తారంటే తెలియకుండానే మనం ఎక్కడ ఉన్నాము, మనకు సూటిగా మనకు చెప్పినట్లుగా ఉంటుంది. ఒక తప్పు జరుగుతుంది అంటే అది సూటిగా మనకి చెప్పారేమో. ఎక్కువగా కొంతమంది మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఆయన మౌనం ఎక్కువగా ఉండాలి. మౌనంగా ఉండటం వల్ల మనకి శక్తి ఎక్కువగా ఎనర్జీ వస్తుందని చెప్తారు. ఏమవుతుంది అంటే ఎవరికి మౌనం అని ఎవరు చెప్తున్నారు? మనం ఆయనకు మాత్రం అందరికీ అని చెప్తుంది. కానీ మనకు సూటిగా ఏమర్థం అవుతుంది? ప్రతి ఒక్క మాస్టర్స్ మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండటం వల్ల ఆ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. ధ్యానం ఎక్కువ చేస్తూ ఉండాలి. ఆ ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన గురించి మనం తెలుసుకోగలుగుతాము. మన గురించి మనం తెలుసుకోవడం అంటే పూర్తిగా మన జీవితాన్ని సరైన మార్గంలో జీవిస్తూ గొప్ప దేవతలు ఎక్కడో లేదు మాస్టర్స్. మన దేవతలుగా కొంచెం ప్రతి ఒక్కరూ ధ్యానం చేసిన వాళ్ళే. మనలాగే ఒక తల్లి గర్భంలో జన్మించిన వాళ్ళే దేవతలు అనే వాళ్ళు కూడా. ఇప్పుడు రాముడు తీసుకోండి, కృష్ణుడు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఒక తల్లి గర్భంలో జన్మించిన వాళ్ళే. ప్రతి ఒక్కరు దేవతలుగా ఉన్న వాళ్ళు కూడా ఈ భూలోకానికి వచ్చి పాఠాలు నేర్చుకుంటున్నారు. మనం అంతే. మనము మానవ జన్మ ఎత్తాము అంటే ఎంత గొప్ప జన్మం తీసుకున్నామో ఒకసారి ఆలోచించండి. ఈ మానవ జన్మ తీసుకున్నందుకు ఎంత అదృష్టంగా మనం ఫీల్ అవ్వాలి. కానీ మనం చీటికి మాటికి మనకు తెలియకుండానే మనం బాధపడుతూ ఉన్నాం. ఎందుకురా బాబు ఈ ఇలాంటి జన్మ తీసుకున్నాం మనం, ఏదో ఇంకో చెట్టుకో పుట్టగరా మనకి ఇంత కష్టాలు వచ్చేవి కాదు కదా అంట. కానీ గురువుగారు ఒకటే చెప్తారు,
మనకి కష్టాలు రావటం వల్ల, కష్టాలు ఉండటం వల్ల మాత్రమే మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాము. ఆ జ్ఞానం మన కష్టాల వల్లే వస్తుంది. మనకు సుఖాల వల్ల ఏమీ రాదు. సుఖంగా ఉండే వ్యక్తి ఎప్పటికైనా కూడా, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ఒక స్టూడెంటే ఉన్నారనుకుందాం. ఏం చేస్తాడు? వాడు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి ఒక్కసారి ఫెయిల్ అవుతూ ఉన్నాడు. కానీ ఫెయిల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు బాధపడొచ్చు. ఏంటి నాకు చదువు రాదేమో, నేను నేర్చుకోలేదేమో అని. కానీ అక్కడ దాని వెనుక ఉన్న కష్టం ఉంటుంది చూడండి. ఎక్కడ నేను ఫెయిల్ అవుతున్నా ఒక్కసారి కూర్చొని తను ఆలోచించి మళ్ళీ తర్వాత తను తెలుసుకుంటాడు చూడండి. అక్కడ ఆ జ్ఞానం అనేది అద్భుతంగా వస్తుంది అతనికి. ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా అనేది పూర్తిగా తను ఆలోచించి చేయగలిగితే మాత్రం చాలా అద్భుతంగా తన లైఫ్ ని సాధించుకోగలుగుతాడు. అప్పుడు సుఖాలున్న వ్యక్తి ఎప్పుడు అతనికి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. కష్టాలు పడిన వ్యక్తికి మాత్రమే ఏదైనా కూడా అద్భుతంగా తన జీవితాన్ని సరైన మార్గంలో మలుచుకోగలుగుతాడు. ఒక్కసారి ఇప్పుడు కంటిన్యూషన్ పాస్ అవుతూ ఒక స్టూడెంట్ ఏదైనా కంటిన్యూషన్ పాస్ అవుతూ ఉన్నట్లుండి ఫెయిల్ అయ్యాడు అంటే దాన్ని ఆ స్టూడెంట్ జీర్ణించుకోలేడు. వాడు చాలా సఫర్ అవుతాడు. ఏంటి నాకు ఇప్పుడు ఇంతవరకు నేను హ్యాపీగా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను, కానీ ఇప్పుడు ఉన్నట్లుండి నాకు ఫెయిల్యూర్ వచ్చింది ఏంటి అని వాడికి తెలియకుండానే వాడి మానసిక స్థితి తగ్గుతుంది అనమాట. వాళ్ళ లెవెల్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్ గా కొంతమంది డిప్రెషన్ కి లోనై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. కానీ కష్టాలు అంటే పెయిన్ అప్పుడప్పుడు మధ్యలో ఆ ఫెయిల్యూర్ చూసిన వ్యక్తి ఏమవుతుంది అంటే ఓకే ఇది నేర్చుకున్నాను నేను, దాని వల్ల నెక్స్ట్ నాకు ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇది ఒకటే నా ఫ్యూచర్ కాదు, నాకు ఇంకా వేరే ఉందని మార్గాలు వెతుకుంటాడు అనమాట. కాబట్టి ధ్యానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మాస్టర్స్, కంటిన్యూషన్ గా మనకి మన జీవితాన్ని సరైన మార్గంలోకి ఏ విధంగా ఏది కరెక్ట్ మార్గము, ఏది రాంగ్ రూట్, ఏది రైట్ రూట్ అనేది పర్ఫెక్ట్ గా మనం తెలుసుకోగలుగుతాం ఒక ధ్యానం ద్వారా మాత్రమే. అందుకే చిన్నప్పటి నుండి పిల్లలకి ధ్యాన ప్రచారం చేయమని చెప్తున్నాము. ధ్యాన ప్రచారం చేయండి. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా శాకాహారం గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి మాస్టర్స్. అలాగే మొక్కల్ని మనకు వీలైనంత ప్లేస్ లో మనకి ఖచ్చితంగా మన ఇంట్లో మొక్కల్ని పెంచండి. చిన్న చిన్న మొక్కలే, మనకి ఎక్కడో పెద్ద పెద్దవి తీసుకోవాల్సిన, ఇప్పుడు మనకి ఎన్నో ఉన్నాయి. వేస్ట్ బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా యూట్యూబ్ లో చాలా చూపిస్తున్నారు. వేస్ట్ బాటిల్స్ తో కానీ వేస్ట్ మెటీరియల్స్ తో మనం ఏ విధంగా మొక్కలు పెంచుకోవాలని చిన్న చిన్న. ఎందుకంటే ఇప్పుడు మనకి పొల్యూషన్ ఎక్కువ అవుతా ఉంది. మనం చేజెత్తలో మన పొల్యూషన్ పెంచుకుంటూ ఉన్నాం. వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడం కోసం మాత్రమే మొక్కలు పెంచమని చెప్తున్నాను. మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచడం వల్ల ఆక్సిజన్ ని మనమే వృద్ధి చేసుకోగలుగుతాము. అలాగే కొన్ని ప్రాణులకి మనకి మనమే కొంచెం ఆహారం, మనం ఎక్కడో ఇప్పుడు శాకాహారాన్ని శాకాహారం గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. అందరికీ శాకాహారం అంటే కూరగాయలు అంటే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ పూర్తిగా మనిషి కూరగాయలకు వచ్చారంటే ఆ ఉత్పత్తి కూడా కావాలి కదా, ప్రొడక్షన్ అనేది కావాలి. ప్రొడక్షన్ ఎలా వస్తుందంటే మన ఇంట్లో మనం కొన్ని మొక్కలుగా పెంచుకోవడం వల్ల, చిన్న చిన్న ఆకుకూరలు అవన్నీ మన ఇంట్లోనే పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రొడక్షన్ ఉత్పత్తి చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఆ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందంటే మన ఇంట్లో మనకు కావాల్సిన ఆకుకూరలు కాయగూరలు మనం పండించుకోవడం వల్ల ఏమవుతుంది, దాని ద్వారా రైతులకి అంటే ఎక్కువగా ఇచ్చాల్సిన అంటే హైబ్రిడ్ ఇవంతా రావాల్సిన అవసరం ఉండదు. సేంద్రీయ వ్యవసాయం అవుతుంది. అలాగే మనం మొక్కలు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో మెడిటేషన్ చేసే వాళ్ళ వ్యక్తులు ఏమవుతుంది అంటే హ్యాపీగా ఆ ధ్యానం యొక్క పవర్ కూడా అక్కడ ఉండటం వల్ల ఆహారాన్ని తీసుకున్న వ్యక్తులు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. సో మనం వండే వంట మనకు ఆరోగ్యంగా ఉండింది అంటే ఆటోమేటిక్ గా మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది. మన కుటుంబం హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఆకుకూరలు తినడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఇలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. మన చుట్టుపక్కల వాళ్ళు, ఊరు, దేశం, ఇలా అందరూ మన జీవితాన్ని మనం కరెక్ట్ గా వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో మాస్టర్స్ ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. అలాగే ఎవరింట్లో వాళ్ళు కొన్ని చిన్న మొక్కలైనా కొద్దిగా మీకు వీలైనంత వరకు మీరు మొక్కల్ని పెంచండి. అలాగే నీటి వృధా గురించి ఎక్కువగా చెప్పండి. నీటిని దయచేసి వృధా చేయకండి. అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటంటే కంపల్సరీగా పిల్లలకి వాటర్ నీటిని గురించి అలాగే మొక్కల గురించి ఎక్కువగా నేర్పించండి. ప్రకృతితో వారానికి ఒకసారి కాకపోతే కూడా పూర్తిగా ప్రకృతిలోకి తీసుకెళ్ళండి. పిల్లల్ని తీసుకెళ్లి కొండలు పుట్టలు అవంతా చూపించండి. అక్కడ నేచర్తో ఏ విధంగా ఉండాలనేది నేర్పించండి. ఈ విధంగా హ్యాపీగా మన జీవితాన్ని మనం ఆనందంగా ఉండడం కాకుండా మన పిల్లలకు కూడా అద్భుతంగా
మన పిల్లల్ని ఆ విధంగా చేసుకుంటూ మిగతా వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉండేలా చూద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాలమూరు మాస్టర్స్ అందరికీ. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని మాకు పరిచయం చేసిన సోమసుందర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎంతో ఎంతో అద్భుతంగా, చాలా అద్భుతంగా చెప్పినాం మేడం. నిజంగా థ్యాంక్ యూ. అన్ని విషయాలను, ప్రకృతి గురించి కానీ, కష్టాల గురించి. నిజంగా మేడం, మనము ఎన్ని కష్టాలు వస్తే ఒక శిల్పము ఆ ఆ శిల్పి చెక్కితే ఎంత భరిస్తుందంటే అంత స్వచ్ఛంగా అవుతుంది అన్నమాట. అంటే అంత అందంగా తయారవుతుంది శిల్పి. మనం కూడా కష్టాలు వస్తే నిజంగా అంత ప్యూరిటీ, అక్కడ జ్ఞానం అనేది ఏది కావాలో అది నేర్చుకుంటాం మనం ఎలా ఉండాలో. ఎగ్జామ్ పెడితేనే నిజంగా పాస్ అవుతాం, లేకపోతే పాస్ ఎక్కడైతాం మేడం? పాస్ ఆఫ్ ఫెయిల్ తెలుస్తుంది కదా ఎగ్జామ్ అయితేనే. కష్టాలు అనేది ఎగ్జామ్స్ లాంటివి. చాలా ట్యాక్స్. ఇంకోటి మేడం, మీరు నిజంగా అంటే మా సార్ కూడా అనేవారు అన్నట్టు, షాప్ మూసి అప్పుడు కొత్తలో అప్పుడు అనేవారు, మేము శాకాహార ర్యాలీ ధ్యానం క్లాసులు ఉంటే ఇక్కడ క్లాసులు పెడుతుంటే పోతుంటే వెళ్తుంటే అంటాడు అన్నట్టు, షాప్ మూసి ఏం పని లేదు పాట లేదు తిరుగు ఇంకా అని అంటుండ్రి. అసలు ఎక్కడ వస్తుందో ఎక్కడ లేదో అది మాకు తెలుసు, మనం చేసే వరకు చేయాలంతే, వచ్చేది రాంది అక్కడ విశ్వం ప్రకృతి చూసుకుంటది మన గురించి. నేచర్ చూసుకుంటుంది మేడం ప్రతి ఒక్కటి. నేచర్ కి సడన్ అవటమే. సడన్ అయినాము అసలు. మేము ఏదున్నా ముందు అది చూసుకుంటాం, విశ్వ కళ్యాణాన్ని చూసుకుంటాం అన్నట్టు పోవాలని ఖచ్చితంగా అనేవాడు. అయినా ఎన్ని అన్నా అది వస్తూనే ఉంది. అంటే అప్పుడు ఎప్పుడో ఒక ఫస్ట్ లా ధ్యానం అంటే కొంచెం కేర్ సెంటర్ ఓపెన్ చేసి ఒక 500 ఖర్చు పెట్టడానికి మనం ఎంత ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఎంతైనా ఇవ్వడానికి, ఎవరు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి సాయం, ఆధ్యాత్మిక సాయం, ఇట్లా పిరమిడ్లకు కానీ ఈ అన్నదానాలకు కానీ ఇవ్వడానికి రెడీ ఉన్నాం అన్నట్టు. అసలు అక్కడ ఆ పరిస్థితి నుంచి ఏంటంటే అదే షాపు అదే గిరాకి అప్పుడు ఇవ్వడానికి అయితే లేకుండా ఇప్పుడు ఇస్తున్నాం అంటే ఎక్కడి నుండి అది ఇస్తుంది అంతే. నేచర్ అలా ఇస్తుంది. మళ్ళీ నేచర్ ఇస్తుంది. నేను 3 గంటలకే అదే 11 గంటలకే మూసి కూర్చుంటావు అని అంటుండే మా సారు. దుఃఖనమ్మో ఏందమ్మో అంటుండే. అంటే ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు మంచిగా ఏం అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు అంటుండే అన్నట్టు, మూసుకుని పోతే శాకాహారాలు పోతే అంటుండే. మాకు తెలుసు వస్తాయి, ఇస్తుంది నేచర్ ఇస్తుంది, మనం చూసుకుని మనం ఒకరి గురించి చూస్తే మన గురించి చూసే వాళ్ళు పైవాడు ఉన్నాడు అని అనుకుంటాం, మనకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు. అద్భుతంగా జరుగుతుంది అంతే. ఎక్కడి నుంచో చూస్తే చిన్న షాప్ అయినా వస్తుంది, అవి వస్తున్నాయి పోతున్నాయి అంతే. చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పిండ్రు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకున్నా మేడం. మేడం దగ్గర ఎవరైనా మాట్లాడాలనుకుంటే వీడియో ఆన్ చేసుకోండి. లక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పింది మేడం. క్లాస్ అయితే అద్భుతంగా నాన్ స్టాప్ గా చాలా బాగుంది. అసలు మెడిటేషన్ కూర్చున్నా కాబట్టి అన్ని వింటున్నా. చాలా అద్భుతంగా అనిపించింది. మీ అనుభవాలు, మీ షాప్ గురించి మీరు చెప్పిన ప్రతిదీ చాలా బాగుంది. మీ ధ్యానంలో వచ్చిన తర్వాత మీరు ఎదుగుదల చాలా బాగుంది. అంటే మీకు ఇంట్లో మొత్తం సహకారం బానే ఉంది కదా మేడం? ఎస్ మ్యామ్, అందరము ధ్యానం చేస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే అది నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ధ్యానంకి రాకముందే ఇద్దరము, అంటే భార్య భర్తలు రాకముందే ఇద్దరము ధ్యానంలోకి వెళ్ళాం. ధ్యానం తర్వాతనే మనకి మ్యారేజ్ అవ్వడం కూడా జరిగింది. సో అత్త అమ్మలు కానీ అమ్మ నాన్న కానీ అందరూ ధ్యానంలోకి వెళ్ళిన వాళ్ళే. అందరూ సర్వీస్ ఓరియంటెడ్ పీపులే. ఇటు అమ్మ వాళ్ళు సర్వీస్ 10 మందికి సర్వీస్ చేయాలని, మిడిల్ క్లాస్ అమ్మినా వాళ్ళకి తోచినంత వాళ్ళ సహాయ సహకారం అందించాలని చూస్తారు. అలాగే అత్త వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు అలాగే ఆ వేలోనే వెళ్ళారనమాట. సో నాకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అది నా అదృష్టం కూడా పూర్వజన్మ సుకృతం. గత జన్మలో నేను ఆ విధంగా వాళ్ళకి ఆ విధంగా చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ విధంగా నాకు లభించింది.
చాలా లక్కీ మేడం. మీరు పిరమిడ్ కట్టాలనుకోవడం, అది మీకు కనిపియడం చాలా మంచిగున్నాయి మీవి అన్ని అనుభవాలు. చాలా బాగుంది మేడం. ఎస్ మ్యామ్. ఇప్పుడు హాల్ కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే పిరమిడ్ కూడా ఇంగ స్టార్ట్ చేసుకోవాలి. మెయిన్ అంటే హాల్ రెడీ అవుతోంది. థ్యాంక్ యూ మేడం. మీ సందేశం మాకిచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. రాణి మేడం మాట్లాడండి మేడం. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే మేడం, చెప్పండి. చాలా బాగుంది మేడం. మీ క్లాసు చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు చెప్తున్నప్పటి నుంచి క్లాసు స్టార్టింగ్ నుంచి కళ్ళు మూసుకొని వింటుంటే ఫుల్ ఎనర్జీ మేడం. చాలా ఎనర్జీస్ వచ్చినాయి నాకైతే. చాలా Okay. ఎనర్జీస్ వచ్చినాయి. చాలా బాగుంది మేడం. క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. Okay, thank you madam. సుజాత మేడం కూడా మెడిటేషన్ బాగా చేయించింది. Okay. పని చేసుకుంటే ఇలా బాగుంది. సుజాత మేడం కూడా క్లాస్ మెడిటేషన్ బాగా చేయించింది. మీరు కూడా చాలా బాగా చెప్పింది మేడం. మంచిగా అన్ని విషయాలు తెలిసినాయి మేడం. ధ్యానం వల్లనే అన్ని ఇదైతాయి అన్నట్టు చెప్పింది కదా, అన్ని బాగా విన్నా మేడం. ఈ క్లాస్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. జూమ్ లో పాల్గొన్న నా ధ్యాన మిత్రులకు అందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాణి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శైలజక్క మాట్లాడక్క. నమస్కారం మేడం. నమస్తే మేడం, చెప్పండి. శ్రవంతి మేడం నమస్తే. జూమ్ లో మాస్టర్స్ అందరూ చాలా 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 అద్భుతంగా ఉంది మేడం. మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ అనుభవాలు కానీ, మీరు మీరు చేసిన సేవ ధ్యాన ప్రచారం కానివచ్చు, క్లాసులు కానివచ్చు, అన్ని చాలా 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 మాకు ఇంకా స్ఫూర్తిగా, ధైర్యంగా, పట్టుదల పెరిగేటట్లుగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. మనం ప్రాపంచికంగా అన్ని దానిలలో పాల్గొంటూ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ ప్రతి నిమిషం ప్రతి శ్వాసలో మనకు ఆధ్యాత్మిక గురించి ఉండాలి ఆలోచనలు. అంటే ఆధ్యాత్మికంగా అంటే ప్రజెంట్ మైండ్ లో ఉండిపోవడం మేడం. మనం భౌతికంలో ఉంటే భౌతికంలో ఉండాలి. ఇప్పుడు బంధువులతో ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయాలి. భౌతికంలో ఉన్నప్పుడు అంటే ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఆధ్యాత్మికంగా కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం అంటే అది కుదరదు. వీళ్ళకు మనము అదేదో సపరేట్ వ్యక్తి లాగా ట్రీట్ చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి. మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అంటే ప్రజెంట్ మైండ్ తో మనం జీవించడానికి మనం ట్రై చేయాలి. గురుగారు ఎప్పుడు ఆ మైండ్ తో ఉంటారు కాబట్టి ఆయనకు ఎప్పుడు ఆ లెవెల్ కి, ఆ స్టేజ్ కి ఆయన ఉన్నారు. మనం ఆయన స్టేజ్ కి వెళ్ళాలి అంటే కంపల్సరీ మనం వెళ్తాం. అది మనకొకటి ధ్యాన ప్రచారాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ప్రజెంట్ మైండ్ లో ఉండటానికి మనం ట్రై చేస్తూ ఉంటే మనం కూడా ఖచ్చితంగా ఆ లెవెల్ కి వెళ్తాం. గురువు గారు ఆశించేది కూడా అదే. మనం ఎప్పుడు ఆ గురువు గారితో ఈక్వల్ గా ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకుంటారు మేడం. ప్రతి క్షణం వర్తమానంలో జీవించమంటుంటారు కదా, అదే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి మనం. ప్రతి ఒక్కరం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. అదే విధంగా కంటిన్యూషన్ చేసుకుంటూ రావాలి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది క్లాస్ అయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అక్క. మేడం దగ్గర ఇంకెవరైనా మాట్లాడాలంటే వీడియో ఆన్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ అయినా చేయండి. శ్యామల మేడం మాట్లాడండి మేడం. పారిజాత మేడం. ఓకే మేడం, మీరు ధ్యానం చెప్పియలేగా, ధ్యానం చెప్పియండి మేడం 15 నిమిషాలు 1 వరకు. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఒక 15 మినిట్స్ మెడిటేషన్ ఉంది. ఓకే. ప్లీజ్ మాస్టర్స్ అందరూ చేతులుండి కలుపుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుందాం. ప్లీజ్ అందరూ కళ్ళు మూసుకోండి. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం.
మన శ్వాసే మన గురువు, వేరే గురువు ఎక్కడో లేరు, మన శ్వాసలోనే ఉన్నారు. ఆ గురువు దగ్గర మనం కూర్చున్నాం. ముక్కులోని శ్వాస ముక్తికి మరి దారయ్య అన్నారు వేమన గారు. మనం ముక్తి కోసం, మోక్షం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మన శ్వాసను గమనిస్తే చాలు. కాయపు టూపిరిలోనే గని ఉన్నది, ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రులకి. మన లోపల ఎంతో గొప్ప అమృత భాండాగారం ఉంది. దాన్ని మన శ్వాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా బయటకు వెలుగు తీద్దాం మాస్టర్స్.
అనగననగ రాక మతిసేంటి చెండు తినగ తినగ వేము తీయక నుండు సాగనమున పనులు సమకూలు వెళ్ళోడు విశ్వదాభిరామ వినురవేమ. పాడగా పాడగా రాగం ఎంత చక్కగా వస్తుందో, మనం సాధన చేస్తూ ఉంటే మన పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. అదే విధంగా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మన లోపల అద్భుతంగా ఉన్న ధ్యాన శక్తిని మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్. శరీరాన్ని స్థిర సుఖాసనంలో కూర్చోబెట్టగలిగింది ఎంతో అద్భుతంగా మనము ఆ జ్ఞానాన్ని అమృత భాండాగారాన్ని మనం తీసుకోగలుగుతాం. ఆ విశ్వశక్తిని మనలోకి ఆస్వాదించగలుగుతాం. ఇప్పుడు ఉండాల్సి వస్తే ఏమో మనం చెప్పలేము అనమాట. మళ్ళీ అవకాశం ఉండాల్సి వస్తే వీళ్ళు దొరుకుతుంది. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ధ్యానం. ధ్యానంలోనే మనకు మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది మాస్టర్స్. గురువు గారు దేశ విదేశాలు తిరిగి జన ప్రచారం చేస్తున్నారు. మనం మన ఊర్లో జన ప్రచారం చేయలేమా? ఒకసారి ప్రయత్నించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే మనం ధ్యానం ద్వారా ఎంతో గొప్ప ఆనందాన్ని మనం పొందుతున్నాము. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి మాస్టర్స్. అక్కడే మనకు అసలైన తృప్తి లభిస్తుంది. ప్రతి జీవి ద్వారా మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఒక చిన్న చీమ తన శక్తికి మించి బరువును మోస్తుంది. తన ద్వారా ఎంతో క్రమశిక్షణగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఒక చీమ ద్వారా మనం డిసిప్లిన్ క్రమశిక్షణ ఏ విధంగా వెళ్ళాలి నేర్పిస్తుంది మనకు చీమ. చీమ చాలా చిన్నది, కానీ దాని యొక్క క్రమశిక్షణలో నిజంగా మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది.
సో ఒక చిన్న జంతువు అయినా సరే, ఏదైనా సరే దానికి విశ్వాసంగా మనకు ఒక కుక్కను తీసుకుంటే అది ఎంత విశ్వాసంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మాస్టర్స్. దానికి ఒక్కరోజు ఫుడ్ పెడితేనే మన కంటిన్యూషన్ మనకి ఎంతో కాపలాగా ఉంటుంది. దాని యొక్క విశ్వాసం మనం ఎంతో నేర్చుకోవాలి. ప్రతి ఒక్క జంతువు దగ్గర మనం నేర్చుకోవాల్సింది మాస్టర్స్. అందుకే దేవుళ్ళుగా పిలిచే ప్రతి ఒక్కరూ శివుడి దగ్గర పాము, విష్ణు దగ్గర గరుత్మంతుడు, పార్వతి దగ్గర పులి, ఇలా ప్రతి ఒక్క జంతువు మనకు స్నేహితులే. మన తోటి బ్రాహ్మణులే అది. దయచేసి మనతో పాటు వాటిని కూడా జీవించుతాం. మనతో పాటు హాయిగా జీవించనిద్దాం, ఆనందంగా జీవించనిద్దాం. దానికి మనం శాకాహారం గురించి ఎక్కువగా ప్రచారం చేద్దాం. గురువు గారు చెప్పింది మనం వినటం కాదు, మనం ఆచరించడం వల్లనే మన లోపల ఉన్న ఆత్మ అభివృద్ధి చెందుతుంది మాస్టర్. ఈ శరీరం శాశ్వతం కాదు, మన లోపల ఉన్న ఆత్మని శాశ్వతం. మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తీసుకుంటాం, అలాగే మన ఆత్మశక్తి కావాలంటే ధ్యానం చేయాలి. ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరానికి విలువ. ప్రాణం వెళ్ళిపోతుంది అంటే ఆత్మ వెళ్ళిపోతే శరీరానికి విలువ ఉండదు మాస్టర్స్. సో శరీరాన్ని కాదు, ముఖ్యంగా మనము ఆత్మ విషయం ధ్యానం ప్రచారం చేస్తాం మాస్టర్స్. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు మనం ఇంట్లో కూర్చొని మన ధ్యాన ప్రచారాలు చేయొచ్చు. మన ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా మనకు వచ్చిన జ్ఞానాన్ని మనం అందరికీ షేర్ చేసుకోవచ్చు. ఇలా కూడా ధ్యాన ప్రచారాన్ని చేయొచ్చు మాస్టర్స్. ఇప్పుడు మనమే ఉన్నాము, మన తోటి మన భర్త కానీ మన పిల్లలు కానీ మనతో పాటు ధ్యానం చేయట్లేదు అంటే ముందు మనం పర్ఫెక్ట్ గా చేస్తున్నామో లేదా ఒకసారి గమనించుకోండి మాస్టర్స్. మనలో మార్పు వస్తే ఖచ్చితంగా మన చుట్టుపక్కల వాళ్ళలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది.
మన ఆ విధంగా మార్పు రావట్లేదు అంటే మనల్ని మనం గమనించుకోవాలి. గురువు గారు ఎప్పుడు చెప్తారు, కర్మలు చేయడం మాత్రమే మన వంతు, కర్మ ఫలితాన్ని మాత్రం ఆశించకండి. మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు కావాల్సింది కంపల్సరిగా ఖచ్చితంగా మనకు ప్రకృతి మనకు సహాయం చేస్తుంది మాస్టర్స్. మనం ధ్యానాన్ని ధ్యాన ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే మన జీవిత లక్ష్యం. మనం ఈ భూమి మీద జీవించినంత కాలం ధ్యానాన్ని ధ్యాన ప్రచారాన్ని మాత్రం దయచేసి మానుకోకండి మాస్టర్స్. ఎందుకంటే మన జీవితం ఆనందమయం అద్భుతమయం కావాలి అంటే ఒక ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. Okay, masters, last 10 seconds. Five seconds. 5, 4, 3, 2, 1, 0. మీ చేతులను విడదీసి 2 కళ్ళ పైన మీ చేతులను ఉంచండి మాస్టర్స్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. ఆ చేతి వేలు ద్వారా వచ్చే ఆ ఎనర్జీని ఆస్వాదించండి లోపలికి. ఓకే మాస్టర్స్, చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానానికి ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికి, మన గురువు గారి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్, చాలా అద్భుతంగా చేపించినాం మాస్టర్. శ్రావణి మేడం చాలా బాగా చేపించినాం, అద్భుతంగా ఉంది ధ్యానం క్లాస్, అద్భుతంగా ఉంది. అనుభవం నిజంగా గొప్ప గొప్ప మాస్టర్స్ నిజంగా కదిలిస్తే చాలు, తీగలాగితే దొంగతనంగా వెళ్ళినట్లు ఒక మాస్టర్ ని కదిలిస్తే చాలు, అంత లోపల నుంచి వచ్చేస్తారు స్వానుభవాలు. నిజంగా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే మన పిరమిడ్ మాస్టర్ లాబాబా వద్దు అసలు, ఎవరిని కదిలించినా చూడనికే పైన మామూలుగా అనిపిస్తారు కదా, లోపల ఎంతో అనంతమైన జ్ఞానం ఉంటది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి, ఈ పాల్గొన్న మాస్టర్స్ అందరికి వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి విన్నందుకు చక్కగా, అందరికి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మేడంకి. రేపు మరో మాస్టర్స్ తో రేపు 11 గంటలకు కలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఎండ్ చేస్తున్నాం మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ.